పంపిస్తామని నన్ను విడిచిపెట్టారు. నేను దేవుని సన్నిధిలో తిరిగి వచ్చి ఉపవాసముతో ప్రార్థన చేస్తా, ప్రభువా ఇది నా లైఫ్ అండ్ డెత్. ఎందుకంటే నా గవర్నమెంట్ ఉద్యోగమును విడిచిపెట్టి సేవ కొరకు సమర్పించుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలని ఆశపడ్డాను. బట్ దేవా, నువ్వు ఎందుకు అక్కడ నన్ను పంపించలేదు, నీ ఉద్దేశం ఏంటిది అని నేను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్, ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది, మారుమూల గ్రామం అనమాట. పక్కా ఆ మంత్రవాదము చేతబడి చేస్తున్న మారుమూల గ్రామం. ప్రైజ్ ద లార్డ్. ఆ గ్రామములో ఒక ఐపీసీ సంఘం పాడైపోయి 10 సంవత్సరం మూతబడిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. యు ఆర్ ద రిపేర్ ఆఫ్ ద వాల్. అంటే పాడైపోయిన పునాదిని నువ్వు కట్టాలని చెప్పి నాకు దేవుడు వాగ్దానం ఇచ్చి పంపించాడు. అప్పుడు నాకు తెలుగు తెలియదు, కేరళ నుంచి వచ్చాం కదా, నాకు తెలుగు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ మందిరం పరిస్థితిని చూస్తే పైన రేకులంతా కింద పడిపోయింది, కింద ఫ్లోర్ లేదు. రాత్రిపూట ప్రైజ్ ద లార్డ్ తాగుబోతున్న వారు తాగి బాటిలంతా వదిలిపెట్టిపోతారు. మరి గేదెలంతా లోపల పండుకుంటాయి, పంది అక్కడ ఉంటుంది. ఆ పరిస్థితిలో నన్ను పాస్టర్ తీసుకొని పోయి వచ్చి ఇదే మీ సేవ చేసే సంఘం అని చెప్పి ఒక చిన్న రూమ్ కిరాయికి ఇచ్చి వారు వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. అది చూసిన వెంటనే పారిపోవాలని అనుకున్నా. అంటే మా భాష తెలిసిన మా ఊర్లో మంచిగా సేవ చేయవచ్చు కదా, ఈ భాష తెలియని ఈ గ్రామానికి వచ్చి ఎందుకు ఇంత కష్టపడాలని నేను ప్లాన్ చేశాను. బట్ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. మెల్లమెల్లగా తెలుగు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఎవరి సహాయం లేకుండా దేవుడే అక్షరాలన్నీ చదవడానికి, బైబిల్ చదవడానికి, ఈ విధంగా మెల్లమెల్లగా తెలుగు నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఆమేన్, స్తోత్రం. ఏమంటారంటే 10 సంవత్సరం అది మూతపడిపోయింది కదా, మంత్రవాదం చేశారు అక్కడ. ఆ స్థలంలో మంత్రవాదం చేసి ఇక్కడ ఏ సేవ చేయకూడదని చెప్పి. సో ఆ పరిస్థితిలో నేను వచ్చాను. దేవుని మహాకృపను బట్టి ఎయిడ్స్ రోగులు స్వస్థత పొందుకున్నారు. చాలా అద్భుతాలు జరిగింది. ప్రతి సంవత్సరం 20-25 మంది బ్యాప్టిజం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. అనేక మంది బ్యాప్టిజం తీసుకున్నారు. సో ఇది చూసి ఎవరో రహస్యంగా ఏం చేశారంటే, ఈయన ఎక్కడ నుండి వచ్చాడు, మూతబడిపోయినది మళ్ళీ ఈయన వచ్చి ఓపెన్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మరి కనుక ఈయన ఎట్టను వెళ్ళగొట్టాలి అని వాళ్ళందరూ ప్లాన్ చేశారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు లేదా? ఆమేన్. వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారా లేదా వినాలని ప్లాన్ చేస్తున్నారా? సరే వినండి. సో ఆ విధంగా ఏం చేస్తారంటే, అంటే అప్పుడు నాకు పెళ్లి కాలేదు. ఒక 2 సంవత్సరం మంచిగా సేవ చేసినప్పుడు ఒక 60 మంది విశ్వాసులు వచ్చేసారు. అప్పుడు విశ్వాసులు అందరూ, పాస్టర్ గారు సంఘం అభివృద్ధి చెందుతుంది, మీరు ఒంటరిగా ఉంటే మంచిగా ఉండదు, మర్యాదకి వెళ్ళి పెళ్లి చేసుకొని రా అన్నారు. ఏమండి? వారు చెప్పిన ప్రకారం కేరళకు వెళ్ళి ప్రైజ్ ద లార్డ్ ఒక మంచి బైబిల్ కాలేజీలో చదివి దర్శనం పొంది సేవ కొరకు సమర్పించిన ఒక ఆత్మీయమైన అమ్మాయిను దేవుని చిత్త ప్రకారము వివాహం చేసుకొని మేము ఆ గ్రామానికి వచ్చాం. వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎక్కువ అయింది. ఆమేన్. మేము ప్రేయర్కి వెళ్ళి తిరిగి 10-11 గంటలకి తిరిగి వచ్చినప్పుడు ఆ చర్చ్ ముందు ప్రైజ్ ద లార్డ్ ఏమంటారు, మంత్రవాదం చేసి పెడతారనమాట. ఓకే, అన్నము, ఇంకా చెప్పులు, స్తోత్రం, ఈ విధంగా. ఓకే, చేతబడి అని చెప్పాలి. ఓకే, విచ్ క్రాఫ్ట్ అంటారు, అది చేసి పెడతారు. గుడ్డు ఉంటుంది, బొమ్మ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. సరే మేము ప్రేయర్ చేస్తాం, మాకు ప్రార్థన ఉన్నాయి కదా, మనకు ప్రార్థన ఉంది కదా, ప్రార్థన చేస్తాం, దేవుని స్తోత్రం. సో ఇలాగ జరుగుతూనే ఉంటాయి. వెళ్తున్నప్పుడు ఏముండదు, తిరిగి వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఎప్పుడు ఉపవాసం ఉంటాను, ఎప్పుడు ఆ సంఘం అంతా కూడా మోకాళ్ళ నుండి ప్రేయర్ చేస్తా, ప్రభు ఆత్మలు తీసుకొని రావాలి, సంఘం అభివృద్ధి చెందాలి, అద్భుతం జరగాలని. ఇప్పుడు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి ప్రైజ్ లార్డ్ ముందుకు వెళుతుంది సంఘము. సో నా భార్యకు ప్రైజ్ లార్డ్ ఏమైందంటే 6 సార్లు అబార్షన్ అయింది. ఓకే, 6 సార్లు అబార్షన్ అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు. ఒకసారి ఒక స్త్రీను, దయ్యం పెట్టిన ఒక స్త్రీను తీసుకొని వచ్చారు. సో యేసునామములో ఆ దయ్యమును వెళ్ళగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఆ దయ్యాలు అన్ని కథలన్నీ చెప్తుంది. రేయ్, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, అది పర్వతం మీద ఎక్కడో ఉందంట గుడిలో. సో నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీవు ఇక్కడ ఆరాధించుచున్నప్పుడు నాకు అక్కడ మండుతుంది, నేను ఎక్కడ ముట్టినా నీవు ఇక్కడి నుంచి వెళ్ళవు, నాకు తెలుసు, నీ సమర్పించుకొని ఇక్కడికి వచ్చావు, కనుక నీ సంతానము నాశనం చేస్తే నీవు ఇక్కడ నుంచి అవమానపడి పారిపోతావు, కనుక నీ సంతానం అంతా నేనే నాశనం చేశానని ఆ దయ్యాలు అప్పుడు చెప్తుంది ఆ స్త్రీల నుంచి.
అప్పుడు మాకు అర్థమైంది ఎందుకొరకు ఇది అబార్షన్ అవుతుంది, భార్యకి నా వైఫ్కి ఎందుకు అట్లా జరుగుతుంది, పాస్టర్ మాకు ఎందుకు అట్లా జరుగుతుంది. అప్పుడు అర్థమైంది అనమాట. ఒకసారి కాదు, రెండుసారి కాదు, 6 సారి అబార్షన్ అయింది. మళ్ళీ ఇంటికి పాములు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఇలాగూ జరుగుతూనే ఉంటాయి. మేము ప్రేయర్ చేస్తూనే ఉంటాం. సో ఒకసారి నేను షార్ట్గా చెప్పి నేను వాక్యంకి నేరుగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఓకే, ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చాలా సంవత్సరం తర్వాత, 8 సంవత్సరం తర్వాత పాస్టర్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. చాలా సంతోషించాం. మరి 3 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వాళ్ళు చెప్పారు, స్తోత్రం, ఏమంటారంటే బిడ్డ గర్భసంచిలో ఎదగట్లేదు, గర్భసంచి పైన అది ఆగిపోయి అక్కడ నుంచి పెరుగుతుంది అని డాక్టర్ వాళ్ళు చెప్పారు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో గర్భసంచిలో పిల్ల ఏం చేయాలి? ఎదగాలి. కొంతమందికి అర్థం కాదు. ఓకే, సో ఆ గర్భసంచి పైన ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, దాని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. ఆ ట్యూబ్లో స్ట్రక్ అయ్యి అక్కడ నుంచి పిల్ల ఎదుగుతుంది, 3 నెలల బేబీ ఎదుగుతుంది. ఇప్పుడు డాక్టర్ చెప్పారు గర్భసంచిలో ఎదగాలమ్మా, ఇది పైన ఎదుగుతుంది, ఇది వేస్ట్. కనుక ఇది పెద్దగా అయ్యి లోపలనే ఏమవుతుంది, పేలిపోతుంది. కనుక తల్లికి బిడ్డకు ప్రమాదం జరుగుతుంది, కాబట్టి ఇది కూడా అబార్షన్ చేయాలని చెప్పారు. స్తోత్రం. సో బాంబే నుంచి డాక్టర్ బృందాలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే డేట్ ఫిక్స్ చేశారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దేవునికి స్తోత్రం. లెప్రోస్కోపిక్ మెథడ్లో కడుపులో 3 రంధ్రాలు వేశారు. ఆ మిషన్లో కెమెరా పెట్టి లోపలికి మిషన్ తీసుకొని వెళ్ళి 3 నెలలుగా ఉన్న ఆ బేబీను, స్తోత్రం, 9 నెలల తర్వాత బయటికి వస్తానని జీవముతో ఉన్న ఆ బేబీను ఈ మిషన్ తీసుకొని వెళ్ళి చీల్చి చంపి బయటికి తీయడం జరిగింది, జీవముతో ఉన్న బేబీను. ఎందుకంటే అది పైన ఎదుగుతుంది, అది ప్రయోజనం లేదు కనుక ఈ మిషన్ వెళ్ళి చంపి చీల్చి బయటికి తీసుకొని వచ్చింది. లాస్ట్గా ఇదన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్పారు, వైద్య శాస్త్ర ప్రకారం ఇక మీదట మీకు పిల్లలు పుట్టదు అని చెప్పి ఫైల్ క్లోజ్ చేసి నాకు ఇచ్చేశారు. ఓకేనా? ఆ 3 నెలల చిన్న పిండ ఉంది కదా బేబీ, ప్రైజ్ లార్డ్, అది ఒక బాటిల్ వేసి బాంబేకి పంపించాలి, ఇది ఎందుకొరకు ఇట్లా తరచుగా జరుగుతుంది, కనుక ల్యాబ్లో పోయి ఇవ్వమని చెప్పారు. సో నా చిన్న ఆ బాటిల్లో ఉన్న 3 నెలల బేబీ ఉంది కదా చిన్నది, ఆ బాటిల్లో ఇచ్చి నా చేతికి ఇచ్చారు. నేను చేతిలో పెట్టుకున్నప్పుడు నేను బిగ్గరగా ఏడ్చాను. ప్రభువా, ఒక మిషనరీగా ఒక దర్శనం పొందుకొని మారుమూల గ్రామములో భాష తెలియని ప్రాంతముకు వచ్చి నీ కొరకు ఇంత కష్టపడుతున్నాను, మరి నాకు ఇచ్చిన ఫలం ఇదేనా అని ఏడ్చాను. ప్రైజ్ ద లార్డ్. 10 సంవత్సరం అయింది, ఇలాగ జరుగుతూనే ఉంటాయి, ఏంటి ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో ఆ చిన్న పిండము, ఆ బాటిల్లో ఉన్న పిండమును చేతులు పట్టుకొని ఏడ్చాను. నా భార్య చాలా దుఃఖం, బాధ. ప్రైజ్ ద లార్డ్. ఆయనను మేము ఆత్మీయ పిల్లలను మేము ఏం చేస్తున్నాం, కని ఉంచుతూనే ఉన్నాం. అనేక మంది రక్షించబడతారు, సంఘములో చేర్చబడుతున్నారు. ఆ సంతోషం మాకు ఉంటుంది. ఒక సైడ్ ఏమో మాకు ఇది బాధగా ఉంటాయి. ఆయనను దేవుని సేవలో ముందుకు సాగుతున్నాం. 10 సంవత్సరం అయింది. 2011లో ప్రైజ్ లార్డ్ నా భార్య మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రైజ్ లార్డ్. దేవుడు మాకు ఒక స్తోత్రం, గర్భవతి అయింది. వైద్య శాస్త్రం చెప్పింది ఇక మీదట వైద్య శాస్త్ర ప్రకారం, మెడికల్ సైన్స్ ప్రకారం దానికి ఎక్టోపిక్ అంటారు, అది వస్తే ఇంక మళ్ళా అట్లనే వస్తుంది, ఇంక ప్రయోజనం లేదు, కనుక ప్రెగ్నెంట్ కాకుండా ఉండడం మంచిది, ఇది అసాధ్యం అని చెప్పేశారు. ఒక సైడ్ ఏమో అపవాది, నీవు ఇక్కడ ఉన్నంత వరకు, నీవు ఇక్కడ సేవ చేసేంత వరకు మీకు సంతానం ఇవ్వను, నాశనం చేస్తానని దయ్యం వాదిస్తుంది. అక్కడ మెడికల్ సైన్స్ ఏమో నో హోప్ అని చెప్పేసింది, వదిలిపెట్టేసింది. బట్ ప్రైజ్ లార్డ్, 2011లో వైద్య శాస్త్రం ఫైల్ని క్లోజ్ చేసిన ఫైల్ని పరలోకపు తండ్రి ఓపెన్ చేశారు, పరలోకపు తండ్రి సంతకం పెట్టారు. ప్రైజ్ లార్డ్. 2011లో ఏ సమస్య లేకుండా 3.5 కిలో కలిగిన ఒక మంచి బాబుని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ 3 నెలల బేబీను, స్తోత్రం, చేతులు పట్టుకొని ఏడ్చా. ప్రభువా, నీ సేవ నిమిత్తమై ఇక్కడికి వచ్చాను, ఎన్నో కష్టపడ్డాను, నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా అని. కానీ 10 సంవత్సరం తర్వాత 3.5 కిలో కలిగిన ఒక బాబుని ఇదే చేతిలో తీసుకొని దేవుని స్తుతించే భాగ్యం దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. ఆయనకి జస్విన్ అని పేరు పెట్టాం, జీసస్ విన్ అని, అంటే యేసు లాస్ట్గా గెలిచాడు అనే అర్థం కలిగిన జస్విన్ అని పేరు పెట్టాం. ఆయన జస్విన్ అని పిలిచినప్పుడల్లా సాతాన్ తలలో
ఢంగ్ ఢంగ్నని కొట్టే ప్రైజ్లో దెబ్బలు పడితే ఆయనకి. అపవాది చెప్పాడు, నీవు ఇక్కడ ఉన్నంత వరకు నేను సంతానం ఇవ్వనని చెప్పాడు. బట్ దేవుడు స్తోత్ర, ఈ దేశంలో మాకు ఒక మంచి సంతానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన 9th క్లాస్ చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆ విధంగా సంఘంలో ఇలాగ మంచిగా జరుగుతున్నప్పుడు మళ్ళా సంఘంలో ప్రాబ్లం జరిగింది. ఆమేన్ స్తోత్రం. నేను అదన్నీ వదిలిపెట్టి మళ్ళీ బయటికి వచ్చాను. ఆమేన్ స్తోత్రం. ఒక మంచి సేవ స్టార్ట్ చేశాను. ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎందుకు ఇట్లా జరుగుతుంది, మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాం, లేకపోతే పంజాబ్ కానీ గుజరాత్ కానీ వెళ్ళిపోతాం అన్నప్పుడు దేవుడు చెప్పారు, నిన్ను ఒక ఉద్దేశముతో ఈ హైదరాబాద్ పట్టణంకి తీసుకొని వచ్చా. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎన్ని కష్టాలు ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి, నిన్ను ఆంధ్ర మొత్తం నేను తీసుకొని వెళ్తానని చెప్పాడు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది. దేవుడు చెప్పిన ప్రకారము ప్రైజ్ లార్డ్, ఆంధ్ర తెలంగాణలో మేబీ 28 డిస్టిక్కి దేవుడు నన్ను సేవ కొరకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. శ్రీకాకుళం నుంచి ఇటు కడప, ప్రతి డిస్టిక్లో ప్రైజ్ లార్డ్ నేను అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళలేని ఎక్కడేం కాదు, ఒక్క డిస్టిక్లో ఒక్కసారిలో దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు సేవ కొరకు. అలాగే అనేక బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మిరకల్స్, అనేక అద్భుతాలు జరుగుతుంది. ఆమేన్ స్తోత్రం. ఈ విధంగా అనేక మందిని దేవునిలో నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో విజయవాడ బైబిల్ కాలేజీలో నేను టీచింగ్ చేస్తున్నప్పుడు జోసెఫ్ అండ్ క్రాంతి ఆమె నా దగ్గర వచ్చి వాళ్ళు చదివారు, బైబిల్ స్టడీ చదివారు. ఈరోజు వారు మహిమ కలిగిన సేవలో ఒక మంచి దైవజనులుగా వారు ప్రకాశిస్తున్నారు. దాన్ని చూసి నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యముకు నేరుగా వెళుదాం. మీరందరూ అలసిపోయారు అనుకుంటా. ఆకలి అవుతుందండి లేదా? 9 అయిందండి, ఏం కదా? ప్రైజ్ ది లార్డ్. ఆకలి ఉండొచ్చు కానీ సరే, హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా, ఆకలి అవుతుందని అంటే బాధపడతాడని నా కోసం అట్లా ఏం లేదంటున్నారా? నిజంగా లేదండి. ఓకే, 11 వరకు చెప్పొచ్చా? చెప్పొచ్చా? రైట్, సరే. సో సమయం వృధా చేయకుండా దేవుని వాక్యముకు నేరుగా వెళుదాం. మీరు పాత నిబంధనలో మొదటి రాజులు గ్రంథము 17, 18 అధ్యాయమును తీసుకొని పెట్టండి. ఓకేనా? మొదటి సామ్యుయేలు రాజు చెప్పానా? మొదటి సామ్యుయేలు 16, 17 అధ్యాయమును తీసుకోండి. తర్వాత నేను చదువుమన్నప్పుడు మీరు చదవాలి. సరే, ఇక్కడ గమనించండి. మొదటి సామ్యుయేలు 16, 17 అధ్యాయంలో గోలియాతును దావీదు జయించిన ఆ కార్యమును మనం చూడగలం. ఎంతమందికి తెలుసండి దావీదు గోలియాతును పడగొట్టినది, జయించిన విషయం మీ అందరికీ బాగా తెలుసా? అవునా? చూసారా మీరు? అప్పుడు ఉన్నారా? లేవా? మరి చూసామంటున్నారు. బైబిల్లో చూసారా? ఓకే, రైట్. సరే, గమనించండి. మొదటి సమూయేలు 16, 17లో దావీదు గోలియాతును జయించిన ఆ కార్యమును మనం చూడగలం. సరే, ఇక్కడ గమనించాలి. బైబిల్లో గోలియాతు అక్కడ లేదండి. అక్కడ గోలియాతు లేదు, దావీదు లేదు. నన్ను ఇక్కడ చూడాలి. ఓకేనా? రైట్. కొంతమంది ఆ బైబిల్లోనే ఉండిపోతారు. అక్కడ దావీదు ఎక్కడ ఉన్నారు, గోలియాతు ఎక్కడ ఉన్నాడని. అయిపోయింది. ఇక్కడ చూడాలి. ఓకే, బైబిల్ చదవమని చెప్పినప్పుడు మీరు చదవండి. సో జయించిన విషయం అక్కడ మనకు అందరికి బాగా తెలుసు. ఓకేనా? ఇప్పుడు పెలిస్తుడైన గోలియాతు ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే, పెలిస్తుల పక్షమున నేను వచ్చి నిలబడుతున్నాను, ఇశ్రాయేల్ పక్షమున మీలో ఎవరినో ఒకరు నా దగ్గరికి పంపించండి, మేము ఇద్దరు యుద్ధం చేస్తాం. మా సైన్యం మీ సైన్యం అవసరం లేదు, మేము ఇద్దరు మాత్రమే ఫైట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు నేను ఓడిపోతే ఏం చేయాలి? నేను మీకు సరెండర్ అనమాట, దాసుడు అయితా. మీలో ఎవరైనా ఓడిపోతే ప్రైజ్ లార్డ్, మీరు మాకు సరెండర్ అవ్వాలి అన్న డీల్తో యుద్ధం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో గోలియాతు 40 రోజు ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు, నాతో యుద్ధం చేయడానికి ఎవరు ఉన్నారని చెప్పి. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో రాజుగా ఉన్నవాడు ఎవరు? సౌల్. సో ఈవెన్ సౌల్ కూడా ఆయన ఎదురించలేక, యుద్ధం చేయలేక భయపడుతూ ఉన్నారు. 40 రోజు అయిపోయిందండి.
ఏమి చేయాలని తెలియక ఇశ్రాయేల్ జనాంగము, సౌలు రాజు అంతా కూడా ఈ పెలిస్తుడైన గోలియాతు మాకు ఒక సవాలుగా ఉన్నాడే అని చాలా భయముతో ఉన్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. బాగా గమనించాలి. ఈ రాత్రి కాలము దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా సవాలుగా ఉన్న గోలియాతును జయించటానికి ఈ కుటుంబ ఆశీర్వాద కూటంలో బాగా గమనించాలి. మన వ్యక్తిపరమైన జీవితంలో కానీ, మన సంఘ విషయంలోనే కానీ, లేకపోతే మన ఫ్యామిలీలో కానీ సవాలుగా ఉన్న కొన్ని గోలియాతును ఎదిరించి జయించాలంటే, ఆ గోలియాతును పడగొట్టాలంటే ఏమి చెయ్యాలని దావీదు జీవితం నుండి ఒక 5 విషయాలు నేను మీకు నేర్పించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించి గోలియాతు ఒక సవాలుగా ఉన్నాడు. 40 days 40 రోజు ఏమి చేయాలని తెలియక, ముందుకు వెళ్ళలేకుండా, ఏం చేయాలని తెలియక వాళ్ళు అలాగ ఉండిపోయారు. సో ఈ రాత్రి కాలము మన జీవితంలో కూడా కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మేబీ మీరు చెప్పవచ్చు, ప్రైజ్ లార్డ్, నా జీవితంలో ప్రైజ్ లార్డ్ నా భర్త స్తోత్రం ఒక సవాలుగా ఉన్నాడయ్యా. ఆయన మారు మనసు పొందలేదు, ఆయన ప్రభుని నమ్మలేదు, ఎప్పుడు చూసినా నా ఆత్మీయ జీవితము నాకు స్తోత్రం ఏదో ఒక ఆటంకాలుగా ఉంటున్నాడు, నా జీవితంలో నా భర్త ఒక సవాలుగా ఉన్నాడు అని మీరు బాధతో కూర్చొని ఉండొచ్చు. స్తోత్రం. ఒకవేళ కొంతమందికి ప్రైజ్ లార్డ్ అత్తగారు, కొంతమందికి మామగారు సవాలుగా ఉండొచ్చు. కొంతమందికి మీ ఆరోగ్య విషయంలో ప్రైజ్ లార్డ్ ఎన్నో రోజు నుండి నా శరీరంలో ఈ బలహీనత, ఈ వ్యాధి అనుభవిస్తున్నాను, ఎన్నో ట్రీట్మెంట్ చేశాను, ఎన్నో వైద్యం చేశాను, ఎన్నో ప్రార్థన చేసి విసిగిపోయినాను. స్తోత్రం. సో ఈ ఆరోగ్య విషయంలో నాకు ఒక సవాలుగా ఉంటుంది, ఇది ఎలా జయించాలని తెలియక ఒకవేళ బాధతో కూర్చొని ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ పిల్లలు అనుసరించలేదు, స్తోత్రం, పిల్లల విషయంలో నేను చాలా బాధతో ఉన్నా, నా పిల్లలు నాకు ఒక సవాలుగా ఉంటుంది అనుకోవచ్చు. ఒకవేళ ఆర్థిక విషయంలో అప్పులు పెరిగిపోయిందయ్యా, అప్పులు ఎక్కువ ఉంటుంది, స్తోత్రం, 10 లక్షలు కావచ్చు లేదా 50 లక్షలు కావచ్చు, ఎలా అది కట్టి ముగించాలా, ఎలా బయటికి రాబోతున్నాను, ఈ విషయంలో ఈ అప్పుల బాధ అనేది నా జీవితంలో ఒక సవాలుగా ఉంటుంది అని మీరు చెప్పి ఈ రాత్రికాలం దేవుని సన్నిధిలో కూర్చొని ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్. ఒకవేళ స్తోత్రం ఈ దేశంలో ఉన్నవారు, లేకపోతే మన సంఘములో పరిచర్యలో ప్రైజ్ లార్డ్ ఏదో ఒక విషయం మీ జీవితంలో ఒక సవాలుగా ఉండొచ్చు ఈ రాత్రికాలం. ఆమేన్. హల్లెలూయా. సో ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే దావీదు ఆ సవాలుగా ఉన్న గోలియాతును ఎలా జయించాడు? సో మన జీవితంలో సవాలుగా ఉన్న ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అది ఎలా జయించాలి, ఎలాగో ఆ సమస్యలను పడగొట్టాలి అనే విషయమును, ఆ రహస్యమును మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో కూడా సవాలుగా ఉన్న సమస్యల్ని, సవాలుగా ఉన్న ఎన్నో కార్యమును మనం కూడా జయించి దేవుని నా మహిమార్థమై ఉండొచ్చు. హల్లెలూయా. సరే, నేను 1 by 1 చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ప్రార్థనతో కూడా వినాలి. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన విషయమును నేను మీతో కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రైజ్ లార్డ్, నేను పరిచర్య విషయంలో వస్తున్నప్పుడు సంతాన విషయంలో ఒక సవాలుగా ఉండేది. స్తోత్రం. అపవాది వాదిస్తున్నాడు, నీవు ఇక్కడ ఉంటే ప్రైజ్ లార్డ్ ఎంతోమంది రక్షించబడతారు, నీవు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండలేను, నాకు మండుతుంది, ప్రైజ్ లార్డ్ నాకు ఏదో జరుగుతుంది, కనుక నిన్ను వెళ్ళగొట్టాలంటే నా వలన కాదు, కనుక ఏదో చేసి చూశాను, పామును పంపించాను, ఏదో చేసి చూపించాను, కానీ నీవు కదలలేదు, కనుక ఒకటి నీ సంతానము నాశనం చేస్తే నీకు పిల్లలు లేదు అని చెప్పి భయపడి, లేకపోతే బాధపడి, అవమానపడి నీ పారిపోతావు తప్పకుండా అని వాదించాడు. అది మాకు సవాలుగా ఉండేది. ఆ సవాల్ను మేము గెలిచాం. హల్లెలూయా. దేవుడు జయమిచ్చాడు. కనుక ఈ కుటుంబ ఆశీర్వాద కూటములో ప్రైజ్ లార్డ్ మీరందరూ రాని ఉన్న దినాల్లో సంఘపరముగా, వ్యక్తిపరముగా, కుటుంబపరముగా మీరందరూ సవాల్ని జయించిన వారుగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా దేవుని సంఘములో మీరు నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మొట్టమొదటిగా బాగా గమనించాలి. దావీదు ఎలాగూ మరి గోలియాతును ఎట్లా జయించాడు అనే విషయమును చూస్తే, దావీదు ప్రైజ్ లార్డ్ తన తల్లిదండ్రులుగా కాదు, ఓకే, దావీదు ప్రైజ్ లార్డ్ తన సహోదరులాగా కాదు, దావీదు సౌలు రాజులాగా కాదు, సైన్యములో ఉన్న సైనికుల్లాగా కూడా కాదు, దావీదు విద్యాసంగా ఉండేవాడు. హల్లెలూయా. దావీదు గోలియాతుని జయించాడు కదా. సో దేవుడు మన జీవితంలో కూడా ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరి జీవితంలో జయం అనుగ్రహిస్తాడంటే ప్రైజ్ ది లార్డ్
దేవుని కొరకు ప్రత్యేకమైన సంతతిగా, ఆమేన్, ఆయన వలన ముద్రింపబడిన వారుగా, ఈ లోకమును, లోక వేషమును, లోక ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధముగా ఉన్నవారినే, ఆమేన్, గోలియాతును వాడుకోవడానికి స్తోత్రం దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. గోలియాతును పడగొట్టడానికి, గోలియాతును జయించడానికి దేవుడు అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారు, వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగా గమనించాలి, సౌల్ని రాజు స్థానం నుండి దేవుడు తిరస్కరించారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఒక వ్యక్తిని అక్కడ ఏం చేయాలి, అభిషేకించాలి. ఇప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు ఏమంటున్నారంటే, నీ ఎస్ఐ ఇంటికి వెళ్ళు, అక్కడ చాలామంది ఉన్నారు, పేరు చెప్పలేదు ఎవరిని అభిషేకం చేయబోతున్నానని. సో ఎస్ఐ ఇంటికి వెళ్ళు, నేను ఎవరిని అభిషేకించుము అంటున్నానో ఆ వ్యక్తిని నువ్వు రాజుగా ఏం చేయాలి, అభిషేకం చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్వరముని విని సమూయేలు తైలములో ప్రైస్లాడు ఆ కొమ్ములో తైలము నింపుకొని బెత్లెహేముకు వెళుతున్నాడు. నా మాటను బాగా గమనించాలి. బెత్లెహేములో ఎంటర్ అయినాక ఆ బెత్లెహేములో ఉన్న పెద్దలందరూ పరుగుతి, ఎందుకంటే అప్పుడు స్తోత్రం సమూయేలు పెద్ద న్యాయాధిపతి, పెద్ద ప్రవక్త అనమాట. అవునా, దాని మొదలుకొని బెర్షెబా వరకు ఆయనే పెద్ద న్యాయాధిపతి. స్తోత్రం, ఆయన గొప్ప ప్రవక్త. కాబట్టి ఇంత పెద్ద ప్రవక్త మన ఊరికి వచ్చాడు. ఆమేన్, స్తోత్రం. దేవుడు ఏదైనా హెచ్చరిక చేసి పంపించాడో ఏమో, మనం ఏదైనా తప్పు చేస్తున్నామో ఏమో అని ప్రైస్లాడు వారందరూ పరిగెత్తి వెళ్ళి సమూయేలుతో, మీరు వచ్చినది సమాధానమా అని అడుగుతారు. ఏమండి, మీరు వచ్చినది సమాధానమా అని అడుగుతారు. ఆ వాక్యం మీరు చదువుతారా? దేవునికి స్తోత్రం. 1 సమూయేలు 16 అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు శుద్ధులై అంటే మీరందరూ పరిశుద్ధపరచుకొని ఎక్కడికి రావాలి, బలి అర్పణ కొరకు ఎస్ఐ ఇంటికి రావాలి అంటున్నాడు. అంతే మాత్రం కాదు, చదవండి. ఇప్పుడు ఎస్ఐ ఇంటికి వచ్చి ఎస్ఐను అతని కుమారులు అందరినీ కూడా పరిశుద్ధపరచి, సరే ఇక్కడ గమనించాలి, బలి అర్పించను అని ఉన్నది, ఇంకా బలి అర్పించలేదు. ఓకేనా, బలి అర్పించటానికి కొరకు ఆయన పిలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు జరిగిన విషయం మీ అందరికీ బాగా తెలుసు, అవునా? సరే, సమూయేలు ఎస్ఐ ఇంటికి వస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న పెద్దలందరినీ కూడా శుద్ధీకరించి బలి అర్పణకు రా అంటున్నాడు. ఎస్ఐ కుమారులు అందరినీ కూడా పరిశుద్ధపరచి ఎక్కడికి రమ్మంటున్నాడు, బలి అర్పణకు రమ్మంటున్నాడు. సరే, ఇప్పుడు అందరూ శుద్ధీకరించబడి అక్కడ అందరూ లైన్గా నిలబడుతున్నారు, అందరూ సిద్ధపడి వస్తున్నారు, అందరూ శుద్ధులై వస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి, సిద్ధపడి వచ్చిన వారిని, శుద్ధులై వచ్చిన వారిని ఎవరో ఒక్కరిని ఏం చేయాలి, అభిషేకించాలి కదా. బట్ దేవుడు అందరినీ తిరస్కరించాడు, అందరినీ రిజెక్ట్ చేశారు. నా భాషలో చెప్పాలంటే అందరూ పరిశుద్ధమై అందరూ సిద్ధపడి ఇంటర్వ్యూ కొరకు వచ్చి లైన్లో నిలబడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధంగా వచ్చిన వారిని, సిద్ధంగా వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తున్నారు, అందరినీ రిజెక్ట్ చేస్తున్నారండి. అప్పుడు సమూయేలుకు డౌట్ వస్తుంది. ఎస్ఐతో అడుగుతున్నాడు, ఏంట్రా మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారా, వేరెవరో ఉన్నారా, దేవుడు అందరినీ రిజెక్ట్ చేశారన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, అవును ఒకడు ఉన్నాడు, ఆయన అడవిలో గొర్రెలు మేపుతున్నాడని, వెంటనే ఆయన తీసుకురావాలని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. బాగా గమనించాలన్న మాటను. ఇంతవరకు ఆ ఊర్లో ఉన్న పెద్దల్ని, ఎస్ఐని, ఆమేన్, స్తోత్రం, ఆయన కుమారులు అందరినీ కూడా పరిశుద్ధపరచి సిద్ధపరచి తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు అందరినీ రిజెక్ట్ చేశాడు. కానీ అడవిలో నుండి స్తోత్రం దావీదు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు దేవుడు, ఆయన శుద్ధీకరించి తీసుకొని రమ్మన్నాడా సమూయేలుతో? హలో, చెప్పాడా? లేదు. అడవి నుంచి ఎట్లా వస్తాడు దావీదు, మీరు చెప్పండి. గొర్రెలు మేపే ఒక గొర్రెలు కాపరి అడవి నుంచి వస్తున్నప్పుడు ఎట్లా వస్తాడు? బ్యూటీ పార్లర్కు వెళ్ళి, సరే సమూయేలు పిలిచాడు కదా అని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖం అంతా కూడా బ్లీచింగ్ చేసి మంచి పౌడర్ వేసుకొని కోటు షూట్ వేసుకొని వచ్చాడా? అడవిలో ఉన్నవాడు డ్రెస్ అంతా ఎట్లా ఉంటాయి, మురికే ఉంటాయి, ధూళి దుమ్ముగా ఉంటాయి. ఆ గొర్రెల మధ్యలో ఉంటాడు కాబట్టి గంపు వాసన ఉంటుంది. అస్సలు ప్రైస్ లార్డ్ సమూయేలు ఏమనుకున్నంటే, ప్రభువా ఇది ఏంటి అన్యాయం, ఇది సహోదరులందరికీ ఒక న్యాయం, దావీదుకు ఒక న్యాయమా? వీరిని అభిషేకం చేయాలంటే ఊరు పెద్దలందరినీ స్తోత్రం శుద్ధీకరించి పరిశుద్ధపరచి సిద్ధపరచి లైన్లో నిలబడమన్నా
దావీదు సహోదరులందరినీ కూడా ఇంట్లో వచ్చినప్పుడు వారిని కూడా శుద్ధీకరించి సిద్ధపరచి లైన్లో నిలబడమని చెప్పా. వారందరినీ నీవేం చేశావు? శుద్ధంగా వచ్చిన వారిని, పరిశుద్ధపరచబడిన వారిని, రెడీగా వచ్చిన వారిని వద్దు అంటున్నావు. కానీ అడవిల నుంచి ధూళి దుమ్ముతో, గంపు వాసనతో, మురికి వస్త్రముతో వచ్చిన వ్యక్తిని శుద్ధీకరింపకుండా ఆ శుద్ధీకరింపని ప్రాసెసింగే దావీదు జీవితంలో జరగలేదు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు నువ్వు లేచే పోయి అభిషేకించుమనే చెప్పేశాడు. హల్లెలూయా. అంటే వ్యత్యాసం ఎక్కడ అంటే సహోదరుల దగ్గర కాదు, వ్యత్యాసము దావీదు జీవితంలో. హల్లెలూయా. ఎందుకు శుద్ధీకరించి సిద్ధపడి వచ్చిన వారిని దేవుడు ఎందుకొరకు రిజెక్ట్ చేశాడు అంటే బాగా గమనించాలి. వారు అందరూ పరిస్థితిని బట్టి పరిశుద్ధమయ్యారు. హల్లెలూయా. సిచ్యువేషన్స్ని బట్టి తను శుద్ధీకరించుకున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. మన సంఘంలో బల్ల కార్యక్రమం జరుగుతుంది అని ఒక నెల ముందే చెప్పేస్తారు, అవునా? వచ్చే నెలలో ఇక్కడ ఫస్ట్ సండేనా, థర్డ్ సండే, మూడోది ఆదివారం మనకు బల్ల ఉన్నది అంటే మొదటి వారం మీరు పరిశుద్ధంగా ఉంటారా? ఉండరు. రెండోది వారం ఉంటారా? ఉండరు. మూడోది ఆదివారం బల్ల ఉంటుంది కాబట్టి మూడవ ఆదివారం శనివారం నైట్ ప్రభువా నన్ను శుద్ధీకరించుము నైనా, నా పాపమునంతా క్షమించుము ప్రభువా, రేపు బల్ల ప్రభువా నన్ను అని ఏం చేస్తారు? బల్ల ముందున్న రాత్రియే నిన్ను శుద్ధీకరించుకుంటారు. ప్రైజ్లా. అంటే పరిస్థితిని బట్టి ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఆరాధన జరుగుతుంది కాబట్టి నేను దాని కొరకునే సిద్ధపరుస్తా, రెడీ అవుతా. కానీ దావీదు అట్లా కాదు. దావీదు పరిస్థితిని బట్టి ఆయన పరిశుద్ధంగా కాదు, ఆయన ఆల్వేస్ హోలీ. హల్లెలూయా. ఆయన అడవిలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రైజ్ లార్డ్, ఆయన తలంపంతా దేవుని మీదనే, ఆయన ఆశ్రయం అంతా దేవుని మీదనే. ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ తన పరిశుద్ధమును కాపాడుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన అడవిల నుంచి వచ్చిన వెంటనే, రే నువ్వు పరిస్థితిని బట్టి ఈరోజు నీ ఫంక్షన్ ఉన్నదని బట్టి నీ పరిశుద్ధం అయినావు, రెడీగా ఉన్నావు. ఆయన అప్పుడు అట్లా కాదు, ఆయన ఎప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధ పరచే అభిషేకం అవసరం లేదు. నీవు డైరెక్ట్గా తీసుకొని పోయి ఏం చేయాలి? ఆయన అభిషేకించమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు అనుకోండి, 2030లో నా రహస్య రాకడ జరుగుతాయి, సంఘమును ఎత్తుకోవడానికి తీసుకొని పోవడానికి నువ్వు వస్తానని ఒక ప్రవక్త చెప్పారు అనుకోండి. హలో ఉన్నారు అందరూ? ప్రైజ్ లార్డ్. 2030లో ఇప్పుడు 25 కదా, ఇంకా 5 సంవత్సరం అవుతుంది కదా, అప్పుడు చూస్తామని ఏం చేస్తారు ఆ మాట. 2030లో ప్రభు సంఘమును తీసుకొని పోవడానికి వస్తాడు అని నీ హృదయములో తగిలితే ప్రైజ్ లార్డ్ ఏం చేస్తారు నిజంగా ఉన్నవారు? ఆ రోజు నుండి చెప్పండి, ఆ రోజు నుండి మీరు అట్లా ఉండరు. అందుకొరకే ఏమంటే 30లో వస్తారు, ఇంకా 5 సంవత్సరం ఉంది, అప్పుడు ప్రార్థన చేయవచ్చులే అని చెప్పి ఏం చేస్తారంటే ఈ 5 సంవత్సరం మన ఇష్ట ప్రకారం జీవిస్తాం. ఎప్పుడు మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడతాము? 2030లో వస్తారు కదా, 29 డిసెంబర్ 31 వాగ్దాన ఆరాధనలో ఉపవాసం వేసి, ప్రభువా నన్ను ఎట్లా ఎత్తుకొని పోవాలి ప్రభువా, నేను విడవడకూడదు ప్రభువా అని అప్పుడు సిద్ధపడతారు. అంటే పరిస్థితిని బట్టి పరిశుద్ధం అవుతారు. ఆమేన్. ఆరాధన రేపు ఆరాధన కాబట్టి అట్లా. అంటే సోమవారం మండే నుంచి ఏం చేయాలి? మన జీవితంలో ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలండి. అది దేవుడు ఆశిస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవుని బల్ల వస్తుంది కాబట్టి దాని ముందున్న రాత్రి కాదు. ప్రభు పలానా రోజు వస్తాడంటే దాని ముందున్న రోజు కాదు. అంటే పరిస్థితిని బట్టి, ఫంక్షన్ని బట్టి, ఒక కార్యం జరుగుతుందని బట్టి ఈ సహోదరులు అందరూ ఏం చేశారు? తను శుద్ధీకరించుకొని వచ్చి నిలబడుతున్నాడు. కానీ దావీదు అట్లా కాదు. దావీదు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండేవాడు. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆయన తన పరిశుద్ధమును కాపాడుకున్నవాడు. ఆయన తలంపు, ఆయన హృదయం, ఆయన మనస్సు, ఆమె ఆశ్రయం అంతా దేవుని మీదనే. కనుక ఆ పరిశుద్ధపరచబడడం అనే ప్రాసెసింగ్ ఆయన జీవితంలో జరగలేదు. హల్లెలూయా. ఆ గంపు వాసనతో ప్రైజ్ ది లార్డ్ ఆయన వచ్చిన వెంటనే సమూయేలుతో ఏమంటున్నాడంటే, నువ్వు లేచి ఆయన అభిషేకం చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో సవాలుగా ఉన్న గోలియతును పడగొట్టాలంటే, మన జీవితంలో సవాలుగా ఉన్న సమస్యలను జయించాలంటే ప్రైజ్ ది లార్డ్ దావీదు ఎలా జయించాడు? ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండేవాడు. హీ హ్యాడ్ ఏ డిఫరెంట్ ప్రిపరేషన్.
ప్రైజ్ ది లార్డ్. దావీదు జీవితంలో వ్యత్యాసంగా ప్రిపేర్డ్ అయ్యాడు. ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఎల్లప్పుడూ రెడీగానే ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ దావీదు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఊహించలేని స్థలముల నుండి, ఊహించలేని మనుషుల ద్వారా, ఊహించలేని ప్రైజ్ ది లార్డ్ పదవిలోనికి దేవుడు దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి కాలం నా మాటను వింటున్న సహోదరులారా, మీరు కూడా ప్రైజ్ ది లార్డ్ మనుషుల మునుపు నేను పరిశుద్ధంగా ఉంటాను, పరిశుద్ధపరచుకుంటానని కాదు, దేవుని మునుపు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటే, దేవుని దృష్టిలో మీరు నిందారహితుడుగా ఉంటే, దేవుని దృష్టిలో నీ హృదయం నేరుగా ఉంటే, మీ జీవితంలో కూడా దేవుడు ఊహించలేని సమయములో, ఊహించలేని ఆశీర్వాదములో నీకు దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. సో దావీదు జీవితంలో మనం నేర్చుకున్న ఫస్ట్ సీక్రెట్ ఏమంటే, దావీదు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందువలన దావీదు సవాలుగా ఉన్న గోలియాతును జయించగలడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది మీరు బాగా గమనించాలి, హీ హ్యాడ్ ఏ డిఫరెంట్ పర్పస్. స్తోత్రం, బాగా గమనించాలి. దావీదు జీవితంలో ఒక వ్యత్యాసమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు వాక్యం చదువుతారా? 1 సమూయేలు 17 అధ్యాయం, 1 సమూయేలు 17 అధ్యాయంలో 25వ వాక్యం చదవండి. 25. సరే, ఇక్కడ గమనించాలి. దావీదు అన్న వాళ్ళని చూడడానికి వస్తున్నాడా? ఏంట్రా అందరూ భయపడి ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం సంగతి అని అడుగుతున్నాడు. దావీదుకి విషయం తెలియదు కదా. ఆమేన్. అప్పుడు ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఫిలిష్తీయుడైన గోలియాతు 40 రోజు అయింది, ఇట్లా వచ్చి బెదిరిస్తున్నాడు, నాతో యుద్ధం చేయడానికి ఎవరు ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ ఫిలిష్తీయుడైన గోలియాతును ఎవరు జయిస్తారో ఆ వ్యక్తికి రాజు తన కూతురును పెళ్లి చేసి ఇస్తాడంట. రాజు ఐశ్వర్యమును, ఆస్తి అంతా కూడా ఆ వ్యక్తికి ఇస్తాడంట, ఆఫర్ ఇస్తున్నాడంట అని ఆ వ్యక్తి దావీదుతో చెప్తున్నాడు. బాగా గమనించండి. ఇప్పుడు 27వ వాక్యం చదవండి. సరే, ఈయన ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి ఇట్లా అన్నాడు కదా, ఇంకా సైన్యములో వెళ్ళి వేరే ఒక వ్యక్తితో ఏంట్రా ఇట్లా అంటున్నాడు అన్నప్పుడు ఆయన కూడా ముందు ఆ వ్యక్తి ఏమన్నాడో అదే విధముగా ప్రైజ్ లార్డ్. ఏంటి, ఈ గోలియాతును జయిస్తే రాజు తన కూతురుని ఇస్తాడని, పెళ్లి చేసి ఇస్తాడంట, ఐశ్వర్యము ఆస్తి అంతా ఆయన పేరుకి రాసిస్తాడంట అని ఇట్లా ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఓకే, ఇంకా ఆ దావీదు వెళ్ళి 30 వాక్యం చదవండి. ఇంకా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ వారు కూడా ఏమంటున్నారు, అదే విధముగానే చెప్తారు. అంటే సౌల్ సైన్యములో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ ఏమంటి, పర్పస్ ఏమంటే, ప్రైజ్ ది లార్డ్, నాకేం దొరుకుతుంది, నాకేం లాభం, ఈ గోలియాతును గెలిస్తే, ఈ గోలియాతును పడగొడితే రాజు కూతురుని పెళ్లి చేసుకోవచ్చు కదా, రాజు ఐశ్వర్యం ఆస్తి అంతా మనకు దొరుకుతుంది కదా. కనుక ఆ సైన్యములో ఉన్నవారు అందరికీ ఉద్దేశం ఏంటి? హలో, మీకు ఆకలి అయిపోయింది అనుకుంటా. ఫస్టే అడిగాను, 9 అయిపోయింది, ఆకలిన సౌండ్ రావట్లేదు మీకు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసి ముగిస్తామా? మరి మీరు ఏమనలేదు, మరి మిమ్మల్ని మీరు బాధపడటం, మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సైన్యములో ఉన్న అందరికీ ఉన్న ఉద్దేశం ఏమంటే, నాకు అది దొరుకుతుందా, ఇది దొరుకుతుందా, నాకు లాభం ఏంటి అని. యేసుప్రభు జీవితంలో కూడా ప్రైజ్ లార్డ్. మీరు ఒక వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 17 అధ్యాయంలో, మత్తయి సువార్త 19 అధ్యాయం 27 వాక్యం చదవండి. మత్తయి సువార్త 19:27. సమస్తమును విడిచిపెట్టి ప్రభువా నిన్ను వెంబడించాం కదా, మాకేమి దొరుకునని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద ఆసీనులై
ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఆ, తీర్పు తీర్చుదురు. సరే, ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం లాభం? ఈరోజు విశ్వాసులు కూడా అలాగే, సంఘంకి వస్తున్నాము, మాకేం దొరుకుతాయి? కొంతమంది అడుగుతారు, మీలో దిగితే ఏం దొరుకుతుంది? నేను చెప్తా, దెబ్బలు దొరుకుతుంది, వస్తావా అని. ప్రైజ్ ది లార్డ్. మీలో దిగితే మాకేం దొరుకుతుంది? అమెరికా నుంచి ఇస్తారా? ఏదేను కుట్లు మిస్తారు ఇస్తారా? చీరలు ఇస్తారా? మాకు ఇల్లు కట్టిస్తారా? అది ఇస్తారా? ఇది ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రభుని నమ్మితే, చర్చికి వస్తే మాకు ఏం లాభం? ఏం దొరుకుతుంది? స్తోత్రం. యేసుప్రభు చెప్పాడు, ఈ అల్ప ఆశ కోసం నన్ను వెంబడించారు నాయనా. ఆమేన్. మనుష్య కుమారుడు స్తోత్రం ఈ భూమిలో తన రాజ్యమును స్థాపించడానికి వస్తున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, 12 సింహాసనములో కూర్చొని మీరు కూడా ఏం చేస్తారు? ఇజ్రాయేల్ని పరిపాలిస్తారని ఆయన. అంత గొప్ప అధికారం, అంత గొప్ప పదవి నేను మీకు ఇస్తాను. కనుక ఇప్పుడు నువ్వు నన్ను ఏమడుగుతున్నారు? ఏం దొరుకుతుందని. సో బాగా గమనించాలి. సవాలుగా ఉన్న గోలియాతును దావీదు జయించడానికి ఉన్న రెండవది కారణం ఏమంటే, దావీదు జీవితంలో వ్యత్యాసమైన ఉద్దేశం కలిగిన వాడు. మిగతా వాళ్ళందరికీ ఏమంటే, మాకేం దొరుకుతుంది? మాకేం లాభం? ఒకవేళ గోలియాతును జయిస్తే స్తోత్రం, రాజు ఐశ్వర్యం దొరుకుతుంది కదా, రాజు కూతురుని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు. బట్ దావీదు అక్కడికి వచ్చినప్పుడు, అరే, జీవము కలిగిన దేవుని ఒక వ్యక్తి దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. అది ఏమి మీ హృదయమును ఏం చేయలేదు? టచ్ చేయలేదు. బట్ మాకేం దొరుకుతుంది? ఏం లాభం అనుకుంటున్నారే? ఇప్పుడు దావీదు జీవితంలో ఉద్దేశం ఏమంటే, నా జీవితంలో దేవుని నామం మహిమపడాలి. హల్లెలూయా. నా జీవితంలో దేవుని హృదయమును ఎప్పుడు సంతోషపరచాలి, దేవుని నామం ఎల్లప్పుడూ మహిమపరచబడాలి. అదే దావీదు జీవితంలో ఉన్న ఉద్దేశం. కానీ మిగతా వాళ్ళకి ఉద్దేశం ఏమంటే, అవన్నీ కాదు, నాకేం దొరుకుతుంది? నాకేం లాభం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కరోనాలోనే మనం వెళ్ళిపోయే వారము. ఎందుకొరకు మనకు ఈ బోనస్ లైఫ్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు? స్తోత్రం. ఎందుకంటే మన జీవితంలో, ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని నామం ఎల్లప్పుడూ మహిమపరచబడాలి. మీ జీవితం ద్వారా దేవుని హృదయం ఎప్పుడు సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకం చప్పట్లు కొట్టడానికి కొరకు కాదండి మమ్మల్ని దేవుడు ఈ లోకమును ఉంచినది. పరలోకం సంతోషించడానికి దేవుడు ఈ లోకమును మమ్మల్ని ఉంచాడు. హల్లెలూయా. సో మనకు బేసిక్ ఇంటెన్షన్ ఏంటి? లోకంలో ఉన్నవారికి, దేవుని బిడ్డలకు ఒక వ్యత్యాసం ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారు అందరికీ ఏమంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆశీర్వాదం మాత్రమే కావాలి. మనకు కూడా అది కావాలండి. ఆశీర్వాదం తప్పు అని నేను చెప్పలేదు. మనం ఇల్లు కట్టుకోవాలి, కారులో వెళ్ళాలి, మనం మంచిగా ఉండాలి, స్తోత్రం. కానీ ఈ లోకములో సంపాదించడానికి కొరకు మాత్రం కాదు, లగ్జరీగా జీవించడానికి కొరకు మాత్రం కాదు దేవుడు మనల్ని ఈ లోకములో ఉంచినది. మన జీవితంలో దేవుని నామం మహిమపడాలి. ఈ రాత్రికాలం నా మాటను వింటున్న మీరు, మీ జీవితంలో దేవుని నామం మహింపడుతుందా? ఎంతోమంది ప్రైస్లా దేవుని దూషిస్తున్నారు, ఎంతోమంది దేవుని విడిచిపెట్టి వెళ్తున్నారు, ఎంతోమంది జీవితంలో దేవుని హృదయమును దుఃఖపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవునిలో వస్తే, చర్చికి వస్తే, దేవుని నమ్ముకుంటే మాకు ఏమి లాభం అన్ని ఇంటెన్షన్తో, ప్రైజ్ లార్డ్, మనకు అన్ని అవసరమే, ఈ లోకంలో మనకు ఆశీర్వాదం అవసరమే, లేదని చెప్పలేదు. బట్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? నీ బేసిక్ ఉద్దేశం ఏంటి? ప్రైజ్ లార్డ్. అన్నీ మనకు కావాలి, బట్ ఏది దొరికినా దొరకలేకపోయినా నా జీవితంలో దేవుని నామం మహిమపడాలి. హల్లెలూయా. సో ఈ లోకములో ఉన్నవారికి ఆశీర్వాదం మాత్రమే కావాలి. బట్ మనకేమంటే, మన జీవితంలో దేవుని నామం మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకే దావీదు గోలియాతుని ఏం చేశాడు? జయించాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, గమనించాలి. ఇప్పుడు దావీదు గోలియాతును జయించాడా లేదా? పడగొట్టాడా? పడగొట్టిన తర్వాత దావీదు నేరుగా సౌలు దగ్గరికి వెళ్ళి, రాజు నీవు చెప్పిన ప్రామిస్ ఏమైంది? రాజు ఏం ప్రామిస్ చేశాడు? గోలియాతును జయిస్తే నా కూతురును పెళ్లి చేసి ఇస్తాను, నా ఐశ్వర్య ఆస్తి అంతా కూడా ఇస్తాను. ఇప్పుడు దావీదు గోలియాతును జయించాడు కదా. ఇప్పుడు జయించాడంటే మనము ఒకవేళ ఆ స్థానంలో ఉంటే మనం చేసి ఉండేవారము. డైరెక్ట్గా సౌలు రాజు తలుపును తట్టి, ఇదిగో నీ చెప్పిన ప్రకారం గోలియాతును నేనేం చేశా? జయించాను. ఎప్పుడు పెళ్లి చేసి ఇస్తావు? స్తోత్రం. నీ ఆస్తి అంతా నాకు ఎప్పుడు రాసి పెడతావు? హైదరాబాద్లో ఇస్తావా, విశాఖపట్నంలో ఇస్తావా, విజయవాడలో ఇస్తావా అని అడుగుతాం. బట్ బాగా గమనించాలి. దావీదు గోలియాతును చంపిన తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళి, నీవు చేసిన ప్రామిస్ ఏమైంది, వాగ్దానం ఏమైంది అని అడగలే. గోలియాతును చంపిన తర్వాత
ఆయన నేర కూడారంకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దావీదుకి తెలుసు, ఈ ఆస్తి, రాజు కూతురు, ఈ పెళ్ళి, ఇదంతా కూడా నాకు ముఖ్యం కాదు. నా జీవితంలో దేవుని నామం మహింపట్టది కదా. హల్లెలూయా. సౌలు సైన్యంలో ఉన్నవారు అందరికీ దేవుని నామం దూషింపడుతుంది. ఆ ఫిలిష్తీయుడు వచ్చి తిరస్కరిస్తున్నాడు. సైన్యములకు అధిపతిని యెహోవాను గురించి తిడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, కేవలంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికీ అదన్నీ ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఏమంటే, అరే ఎట్లా జయించాలే, మాకేం దొరుకుతుంది, నాకేం లాభం, వారి ఉద్దేశం అంతా వేరే. బట్ దావీదు వచ్చినాక ప్రైజ్ ది లార్డ్, ఇదన్నీ ఆయన మనసులో ఉద్దేశం కాదు. ప్రైజ్ ది లార్డ్. అరే మన దేవుని ఆయన ఒకడు దూషిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు, కేవలంగా మాట్లాడుతున్నాడు, మీరు ఇలాగ ఉంటున్నారే, మాకేం దొరుకుతుంది, మాకేం లాభమని. సో దావీదుకి ఏమంటే, చంపిన తర్వాత, జయించిన తర్వాత కూడా నా జీవితంలో దేవుని నామం మహింపట్టదు కదా అని సంతోషముతో దావీదు వెళ్ళాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ పర్పస్. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి అందరికీ వేరే విధమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దావీదు జీవితంలో వేరే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందువలనే దావీదును దేవుడు గోలియాతును పడగొట్టడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. సో ఈ రాత్రికాలం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. మనకు ఆశీర్వాదం అవసరమే, మనకు అన్ని అవసరమే. బట్ బేసిక్ ఇంటెన్షన్, ఆమేన్ స్తోత్రం, పునాది ఉద్దేశం మీ జీవితంలో విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డలముగా మన తలంపులో, మన మనసులో, మన హృదయంలో ఉన్నది ఏమంటే, నా జీవితంలో యేసయ్య నామం మహింపడుతూనే ఉండాలి. యేసయ్య హృదయం నేను ఎల్లప్పుడూ సంతోషపరచాలి. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ఏం చేయకూడదు, అవమానపరచకూడదు, ఆయన మనస్సును నేను దుఃఖపరచకూడదు. ఆమేన్. ఆయన కొరకు జీవించాలి. నా జీవితంలో, నా క్రియల్లో ప్రైజ్ లార్డ్ ఆయన నామం ఎప్పుడు మహింపరచబడాలి, హెచ్చింపబడాలి, ఆయన ఎప్పుడు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశంతో కలిగి ఉంటే మీ జీవితంలో సవాలుగా ఉన్నదిని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడోది బాగా గమనించాలి. హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ పార్ట్నర్షిప్. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి, దావీదుకి ఎవరిని పార్ట్నర్ అంట? దేవుడే పార్ట్నర్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. దావీదుకి సహవాసం ఎవరితో? దేవునితోనే సహవాసం. ఆయనకి పార్ట్నర్ ఎవరంటే దేవుడే పార్ట్నర్. ఆమేన్. ఆయనకి ఐక్యత అంతా కూడా దేవునితోనే. సరే, ఇక్కడ గమనించాలి. సౌలు దగ్గరికి వస్తున్నాడు, దావీదుని తీసుకొని వస్తున్నాడు. ఇదిగో ఈయన గోలియాతును చంపడానికి వెళ్తున్నాడు అని రాజు దగ్గరికి దావీదుని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వస్తున్నప్పుడు, సరే నీవు వెళ్తున్నావు కదా, ఇట్లా ఉత్తగా వెళ్తే ఎట్లా? ఫిలిష్తీయుడైన గోలియాతు యుద్ధవీరుడు. ఆయన హెల్మెట్ ఉంటాయి, కవచం ఉంటాయి, ఈటి ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా, వెపన్స్ ఉంటాయి, ఆయుధాలు ఆయన దగ్గర ఉంటాయి. నీవు ఎలాగో ఆయన దగ్గరికి వెళ్తావు, యుద్ధముకు వెళ్తున్నావు అని చెప్పి రాజు ఏం చేశాడంటే, సౌలు రాజు తన ఖడ్గమును తీసి దావీదుకి ఇచ్చాడంట. యూజువలీ ప్రైజ్ లార్డ్, రాజులు ఎవరు తన సొంత ఖడ్గమును ఎవరికి ఇవ్వరు. కానీ దావీదుకి తన సొంత ఖడ్గమును ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. బాగా గమనించండి. దావీదు సౌలు ఇచ్చిన ఆ ఖడ్గమును వేసుకున్నాడు, హెల్మెట్ కవచమని వేసుకున్నాడు. వేసుకొని ఏం చెప్పాడు తెలుసా? ఇదన్నీ నాకు అలవాటు లేదు అని అన్నీ విసిరేశాడు. ఇది నాకు ప్రాక్టీస్ కాదు, ఇది నాకు అలవాటు కాదని చెప్పి అన్నీ పక్కన పెట్టి గోలియాతును ఎదిరించడానికి వెళ్ళాడా? స్తోత్రం. వెళ్తున్నాడు. ఇక్కడ గమనించాలి. గోలియాతును పడగొట్టాడు. ఇప్పుడు బాగా గమనించాలి. ఫిలిష్తీ సైన్యం అంతా కూడా ఎదురు చూస్తుంది, ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఎదురు చూస్తుంది. యుద్ధం క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఓడిపోయిన రాజు తలను నరకాలి. అప్పుడే యుద్ధం క్లోజ్ అవుతుంది. అక్కడ అంటే ఆ కాలంలో ఆ ఆచార ప్రకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను దీని మధ్యలో. ఈ గోలియాతు ఊరు పేరు ఏం తెలుసా? గాతువాడైన గోలియాతు అని బైబిల్లో రాయబడి ఉంటాయి. మన తెలుగు బైబిల్లో కాతువాడైన గోలియాతు అని ఉంది. కానీ హీబ్రూ బైబిల్లో గోలియాతు కాత్ అని రాయబడి ఉంటాయి. అంటే తిరిసి ఉంటుంది, అంటే ఉల్టాగా ఉంటుంది, రివర్స్లో ఉంటుంది హీబ్రూ బైబిల్లో. మన బైబిల్ ఎట్లా ఉంటాయి? గాతువాడైన గోలియాత్. హీబ్రూ బైబిల్లో గోలియాతు గాత్ అని ఉంటాయి. సరే, ఇప్పుడు దావీదు గోలియాతుని ఏం చేశాడు? పడగొట్టాడు కదా. సరే, క్లోజ్ అవ్వాలంటే, యుద్ధం క్లోజ్ అవ్వాలి, సమాప్తం అవ్వాలంటే ఆ కాల ప్రకారం, ఆచార ప్రకారం జయించిన రాజు, ఓడిపోయిన రాజు తలను నరికి ఆ తలను ఏం చేయాలంటే ఎత్తైన స్థలములో తీసుకొని పోయి ఒక కర్ర నాటి వ్రేలాడ చెయ్యాలి. హలో, అంటే ఆ కాలంలో అట్లా జరుగుతుంది, అట్లా చేస్తారు. అర్థమైందా? ఎవరు తలను వ్రేలాడ చేస్తే మాకేంటి, మా కడుపు వ్రేలాడుతుంది అంటున్నారా?
అట్లే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఆకలి వచ్చేసింది, నిద్ర కూడా వచ్చేసింది. భోజనం చేసి వస్తారా మళ్ళా? 10 నిమిషాలు బ్రేక్ వద్దా? ఓకే, చెప్పాలనా? వింటారా? రైట్. ఏం చేయాలా? ఆ కాలంలో ఆచార ప్రకారం జయించిన రాజు ఓడిపోయిన రాజు తల నరికి ఎత్తైన స్థలములో కర్ర నాటి వేలాడ చేయాలి. అది ఆయనకు ఒక గర్వం, ఒక ప్రౌడ్ అనమాట. సరే, ఇప్పుడు గోలియత్ తలను ఏం చేశాడు? నరికేశాడు అనుకోండి. నరికేశాడు, తలను తీసుకొని పోయాడు. కావున తలను తీసుకొని పోతే యుద్ధం ఎక్కడ జరుగుతుంది? లోయలో జరుగుతుంది. ఆ పర్వతం మీద ఫిలిష్తీయులు సైన్యం అంతా నిలబడుతుంది. ఈ పర్వతంలో ఇశ్రాయేల్ సైన్యం అంతా నిలబడుతుంది. లోయల్లో యుద్ధం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. సో తల నరికేశాడు. కాబట్టి తల నరికిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తలను తీసుకొని పోయి కర్ర నాటి వేలాడ చేయాలి కదా దావీదు. స్తోత్రం. లోయలు, కంప్లీట్గా లోయలు. స్తోత్రం. ఎత్తైన స్థలం ఎక్కడ ఉన్నదని తలకాయ పెట్టుకొని దావీదు ముందుకు నడుస్తూ లాస్ట్గా ఎరుసలేం బార్డర్కి వచ్చేసాడు. యెరూషలేం బార్డర్లో ఒక ఎత్తైన స్థలం ఉన్నాయి. ఆ ఎత్తైన స్థలములో దావీదు ఏం చేస్తాడంటే కర్ర నాటి ఈ గోలియతు తలను వేలాడ చేశాడు. ఇదన్నీ బైబిల్ లేవు, బట్ చరిత్ర చెప్తుంది. ఆమేన్. అట్లా దావీదు గోలియతు తలను ఆ బండ మీద, లేకపోతే ఎత్తైన స్థలం మీద కర్ర నాటి వేలాడ చేశాడు. అప్పుడు నుండి ఆ స్థలానికి గోలియాతును ఏం చేశాడు? చంపి అక్కడ వేలాడ చేశాడు. కాబట్టి గోలియాతును ఎట్లా ఉంది? గోలియాత్ గాత్ అని ఉంది కదా. సో గోలియాత్ గాత్ అంటే గోల్గాతా అంటే ఆ స్థలానికి అప్పటి నుంచి గోల్గాతా అని పేరు వచ్చింది. హల్లెలూయా. అంతవరకు అది ఎత్తైన ఒక స్థలం. బట్ ఎప్పుడైతే దావీదు ఈ గాతు వాడైనా లేకపోతే గోలియాత్ గాతుని చంపి ఆ కర్ర నాటి ఆ స్థలంలో వేలాడ చేశాడో అప్పుడు నుండి ఆ స్థలానికి ఏం పేరు వచ్చింది? గోలియాత్ గాత్ అంటే గోలియాత్ గాత్ అలాగ మారి గోల్గాతా అని పేరు వచ్చేసి. స్తోత్రం. అదే గోల్గాతాలోనే ప్రైజ్ లార్డ్ అపవాది అయిన సాతాను తలను నా యేసు పడగొట్టి సిలువలో ప్రైజ్ లార్డ్ అక్కడ ఏం చేశాడు? జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్కి వస్తాం. గోలియాతును పడగొట్టాడు. యుద్ధం క్లోజ్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గోలియాతు తలను నరకాలి. 5 నిమిషాల ముందే ఏం చేశాడు? సౌల్ ఖడ్గము నాకు వెయిట్గా ఉంది, నాకు అలవాటు లేదు అని వదిలిపెట్టిన వాడు ఇప్పుడు దావీదుకు అదే ఖడ్గం ఇప్పుడు అవసరం. యుద్ధం క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి? గోలియాతు తల నరకాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చేశాడంటే అదే గోలియాత్ ప్రైజ్ లార్డ్ ఖడ్గమును తీసి అదే గోలియాతు తలను నరికేశాడు. హల్లెలూయా. అంటే 10 నిమిషాల ముందు సౌల్ ఖడ్గము వెయిట్గా ఉంది, నాకు అలవాటు లేదు అని చెప్పిన వాడు ఇప్పుడు అంత గొప్ప రాక్షసుడైన ఆ గోలియాతు ఖడ్గమును తీసి ఆయన తల నరకడానికి దేవుడు దావీదును బలపరిచాడు. హల్లెలూయా. ఇందువలన మనం నేర్చుకోవలసిన విషయం ఏమంటే నీ సొంత జ్ఞానము చేత, సొంత బలము చేత చెయ్యలేని కార్యము దేవుని నమ్మి వెళితే, దేవుని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, బలము చేతనైనను శక్తి చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని. హల్లెలూయా. ఈ రాత్రి కాలము వాట్ ఈస్ యువర్ ట్రస్ట్? వేర్ ఈస్ యువర్ ట్రస్ట్? ప్రైజ్ ది లార్డ్. నీ నమ్మకం దేని మీద? ఆమేన్. నీకున్న ఆస్తి మీదనా, నీకున్న పదవి మీదనా, నీకున్న ఆరోగ్యం మీదనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేదా ఆమేన్ నన్ను ఆశీర్వదించే దేవుని మీద నా నమ్మకమా? హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 20 కీర్తనలో స్తోత్రం ఆ 7వ వాక్యం చదవండి. కీర్తన 20వ కీర్తన 7వ వచనంలో కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి గర్విస్తున్నారు, అతిశయపడుతున్నారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆమేన్ మాకు నమ్మకం దేవుని మీదనే, మా ఆశ్రయం దేవుని మీదనే, మేము అతిశయించుచున్నది దేవుని మీదనే. హల్లెలూయా. ఇప్పుడు గుర్రమును అధిష్ఠించిన వారు, రథమును అధిష్ఠించిన వారు, ఆస్తిని నమ్మిన వారు, ప్రైజ్ లార్డ్ సొంత జ్ఞానమును, సొంత బలమును నమ్మి వెళ్ళిన వారు అందరూ ఏమయ్యారు? కింద చదవండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, కానీ మనము లేచి చక్కగా నిలబడుతున్నాం. హల్లెలూయా. 10 నిమిషాల ముందే సౌల్ ఖడ్గం వెయిట్గా ఉంది, ఇది మోయలేను, ఇది నాకు అలవాటు లేదని విడిచిపెట్టిన వాడు
ప్రైజ్ లార్డ్ దేవుని నమ్మి వెళ్ళాడు, దేవుని ఆశ్రయించి వెళ్ళాడు. ఆ ప్రైజ్ లార్డ్ ఫిలిష్తీ సైన్యం అంతా కూడా లేదా ఫిలిష్తీయుడు కూడా తన మీద ఉన్న వెపన్స్ మీద ఆధారపడ్డాడు. తనకు కలిగి ఉన్న ఆయుధమును నమ్మాడు. ఎట్లా ఇశ్రాయేలు మేము గెలుస్తాం, ఎందుకంటే నాకు ఈటి ఉన్నాయి, నాకు కత్తి ఉన్నాయి, ఖడ్గం ఉంది, వెపన్స్ ఉంటాయి, ఆయుధాలు ఉన్నాయి, కాబట్టి నేను జయించగలను అని చెప్పి. హల్లెలూయా. కానీ ఎవరైతే ఆమేన్ ఆయుధమును స్తోత్రం వెపన్స్ని ఆశ్రయించారో నమ్మారో వారు నేల మీద పడి కృంగిపోయారు. బట్ దావీదు స్తోత్రం దేవుని నమ్మి వెళ్ళాడు, దేవుని ఆశ్రయించి వెళ్ళాడు, కాబట్టి దావీదుకు గొప్ప జయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకొక హెచ్చరికైన మాట యెషయా స్తోత్రం, ఆ వాక్యం చదువుతాను. 31వ అధ్యాయము, ఐజయా 31 అధ్యాయము, దాని మొదటి వచనం చదవండి. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, అంటే ఇశ్రాయేల్ దేవుడైన పరిశుద్ధ దేవుని మీరు అలక్ష్యం చేసి లక్ష్య పెట్టక యెహోవా యొద్ద విచారింపకయు, యెహోవా యొద్ద విచారణ చేయక సహాయము నిమిత్తము సహాయము కొరకు అగిప్తుకు వెళ్ళుచు గుర్రమును ఆధారం చేసుకొని వారు రథమును విస్తారముగా ఉన్నదని ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది రాత్రికాలం. ఏమంటే ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను లక్ష్య పెట్టక స్తోత్రం ఆయన సహాయమును కోరక ఎక్కడికి వెళ్తున్నాము? అగిప్తుకు వెళ్ళి అక్కడ రౌతులు ఎక్కువ ఉంటాయి, అక్కడ గుర్రం ఎక్కువ ఉంటాయి, అక్కడ రథం ఎక్కువ ఉంటాయి, కాబట్టి అక్కడికి వెళ్తే దానిని నమ్మితే దాన్ని ఆశ్రయిస్తే మనకు జయం దొరుకుతుంది, మనకు సహాయం లభిస్తుందని అగిప్తుకు వెళ్తున్న వారికి ఆమేన్ దానిని ఆశ్రయించిన వారికి అయ్యో శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం కొరకు ఎక్కడికి రావాలి? దేవుని పాద సన్నిధికి రావాలి. దేవుని ఆమె స్తోత్రం. కొంతమంది ఏమంటారు, పాస్టర్ దగ్గరికి వచ్చాను, స్తోత్రం మ్యాటర్ చెప్పాను, ఆయన ఇంతవరకు ఏం చెప్పలేదు, ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగలు తీసుకొని పోతానంటే పాస్టర్ దగ్గర చెప్తారు, సరే మనం ప్రార్థన చేస్తామంటాడు. ఒక వారం అయింది, ఎవరు బీరవును పగలగొట్టి నగలు అన్నీ తీసుకొని పోయాడో తెలియదు. వీళ్ళకేమో అర్జెంట్, వెంటనే తెలుసుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్ లాగా. హలో, ఫాస్ట్ ఫుడ్ తెలుసు కదా. ఆమేన్. ఇంట్లో ప్రైస్లాడు అన్నము ఏమంటారు నీళ్ళు పెట్టి స్తోత్రం, మళ్ళీ అదే అన్నం వచ్చి మళ్ళీ పప్పు చేసి మళ్ళీ కూర చేసి అన్నీ ఎందుకు? ఆమేన్. అక్కడికి పోయి రే ఒక పార్సల్ అంటే టక్ డంక్ టక్ 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 అంటాడు, 5 నిమిషాల్లో ఫాస్ట్ ఫుడ్ రెడీ అయ్యి తీసుకొని పో అంటాడు సార్, ఈజీగా. అలాగే వీళ్ళకి ఏమంటే ఎట్లా తెలుసుకోవాలని ఎక్కడికి పోతారు? ఈ సోదా చెప్పేవారి దగ్గరికి పోతారు. అక్కడికి పోయి నా నగ అయిపోయింది ఎవరంటే ఆయన ఏమో ఒక 1000 రూపాయలు పెట్టమంటాడు. అవునా? అది దానికి మాత్రం పైసలు ఇస్తారనమాట. మన దేవునికి కాணிకలు ఏమంటే చిల్లర ఉందా అని చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి పోయింటే ఎవరు చేశారు ఏంటి సంగతి అని అంటే 1000 రూపాయలు పెట్టమంటాడు. ఆయన ఏదో ఒక స్త్రీ మొహం కనిపిస్తుంది అంటే వెంటనే నాకు తెలుసు ఆ మూల ఇంట్లో ఉన్న ఆమెనే నాకు తెలుసు అప్పటి నుంచి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె పేరు చెప్తారంటే పేరు చెప్పాలంటే ఒక 5000 పెట్టాలి అంటాడు కదా. బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. కొంతమంది ప్రైజ్ లార్డ్ పెళ్ళికి ఎక్కడికి పోతారు? దేవుని సన్నిధికి రాడు. ప్రభువా పెళ్లి జరిగిపోతుంది, నీ ఉచితమైన సమయమును చెప్తాం, ఉచితమైన రోజును చెప్పు ప్రభువా, అప్పుడు పెళ్లి పెడతాం. కాదు, ఎక్కడ పోతారు? జోసిల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ముహూర్త దినం. ఆమేన్. స్తోత్రం. ఎప్పుడు రాగుకాలం ఎప్పుడు వస్తుంది, మంచి నేరం ఎప్పుడు వస్తుంది, మంచి సమయం ఎట్లా వస్తుంది, ఇదన్నీ చూసుకొని లాస్ట్గా పత్రికలో ఈ కార్యం యెహోవా వలన వచ్చింది. చేసేది మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటారు. మందిరవాడి దగ్గర చేతపడి దగ్గర పోయి జోసిని చెప్పేవాడి దగ్గర పోయి అన్నీ చేసుకుంటారు. ఇంట్యూషన్లో మాత్రం పైన ఈ కార్యం యెహోవా వలన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా వాక్యం చదవండి. 31:1. మీరు ఇలాగ పోతే ఇశ్రాయేల్ దేవుడైన దేవుని మీరు లక్ష్య పెట్టలేదు, ఆయన అవమానపరుస్తున్నారని అర్థం. పెట్టక దేవుని దగ్గర విచారణ చేయక సహాయం నిమిత్తమై అగిప్తుకు వెళ్ళి లోకముకు వెళ్ళి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి గుర్రము ప్రైజ్ లార్డ్ స్తోత్రం, అది చాలా బలం ఉంటాయి, శక్తి ఉంటాయి, మనకు యుద్ధంలో జయం కలుగుతుందని గుర్రముని మీద ఆధారపడి రౌతులు ఎక్కువ ఉన్నదని గుర్రం ఎక్కువ ఉన్నదని దాన్ని ఆశ్రయించి అక్కడికి వెళ్ళిన వారికి అయ్యో శ్రమ.
హల్లెలూయా. ఈ రాత్రికాలం దేవుని ఆత్మ ఒక హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధించే దేవుని బిడ్డలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కార్యమైనా సరే దేవుని పాద సన్నిధిలో మీరు తప్పకుండా కన్నీరు కార్చి ఉపవాసముతో అడిగితే తండ్రి మీకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. నీ సొంత బలము చేత జరగలేనిది, సొంత జ్ఞానము చేత జరగలేనిది, ఆమేన్, దేవుని నమ్మి వెళుతున్నప్పుడు, దేవుని ఆశ్రయించి వెళుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మీకు సహాయం ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారందరికీ 4 దిక్కులు ఉందండి. ఏ దిక్కు? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న వారికి 4 దిక్కులు ఉంటాయి. ఈ మనుషుల దగ్గరికి వెళ్తే ఆయన సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే తప్పకుండా నాకు సహాయం చేస్తాడని బాగా గమనించాలి. మనుషుల మీద ఆధారపడి ఈ 4 దిక్కుల నుంచి నాకు సహాయం వస్తుందని చూస్తారు. ఈ 4 దిక్కు నుంచి సహాయం రాకపోతే, ఆమేన్, స్తోత్రం, వెనుక వారు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడే. సహాయం కొరక ఈ పాస్ట్ 9:30 వరకు ఏంటి ప్రభువా, కొంచెం ఆయన ఆపాలని ప్రార్థన చేస్తున్నారా? హలో, ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాను? 4 దిక్కుల నుంచి వారికి సహాయం రాకపోతే మరి ఏం చేస్తే తెలుసా? ఒక బాటిల్ పాయిజన్, లేకపోతే ఇంత తాడు, అదే వాళ్ళకి పాయిజన్, లేకపోతే థర్డ్. కానీ దేవుని బిడ్డలకి బాగా గమనించాలి. 4 దిక్కుల నుంచి సహాయం రాకపోయి ఉంటే, ఒకవేళ 4 దిక్కుల నుంచి బంద్ అయిపోతే, మనకు ఒక దిక్కు ఉన్నాయి, పరలోకం. హల్లెలూయా. మనకు పరలోకపుల ద్వారము ఎప్పుడు క్లోజ్ అవ్వదే. హల్లెలూయా. ఈ లోకములో 4 దిక్కుల నుంచి సహాయం రాకపోయినా, క్లోజ్ అయిపోయినా, మనకు పైనుండి వచ్చుచున్న ఆ దిక్కు నుంచి తప్పకుండా మాకు సహాయం వస్తుంది. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును? ఆకాశము భూమి సృష్టించిన, ప్రైజ్ లార్డ్, యెహోవా దగ్గర నుంచి నాకు సహాయం వచ్చును. హల్లెలూయా. సో దావీదు, ఆమేన్, సవాలుగా ఉన్న గోలియాతును జయించడానికి ఉన్న రీజన్, 3వ రీజన్ ఏంటంటే ఆయన దేవుని ఆధారపడ్డాడు. లేకపోతే హీ హ్యాడ్ డిఫరెంట్ పార్ట్నర్షిప్. మిగతా వాళ్ళందరికీ సహవాసం వారి ఆయుధము మీద, పెలిస్తుడి మీద, ఇంత గొప్ప పెద్దగా ఉంటాడు, తప్పకుండా గెలుస్తాడని. ప్రైజ్ ది లార్డ్. వారి నమ్మకం, వారి ఆధారం అంతా కూడా, వారి సహవాసం, వారి పార్ట్నర్ అంతా వేరే. బట్ దావీదుకి పార్ట్నర్, దావీదుకి సహవాసం దేవునే, దేవుని నామమే. హల్లెలూయా. సరే, లాస్ట్ బాగా గమనించాలి. హీ హ్యాడ్ ఏ డిఫరెంట్ ప్రోగ్రెస్. ఒక విషయం, ఇంకొక విషయం అనేది చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. దావీదు జీవితంలో ఎదుగుదలను మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి? ఎదుగుదల. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం చదువుతారా? 17:48 వచనం చదవండి. 17:48. ఇట్లా స్పీడ్గా మీరు కాకతీయ ఎక్స్ప్రెస్ లాగా మీరు చదివిపోతున్నారు. ఆమేన్, స్తోత్రం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతన్ని ఎదురుపోగా వారిని ఎదుర్కొనుటకు, దావీదు ఫిలిష్తీయుడును ఎదుర్కొనుటకు అంటే ఎదురుగా వెళ్ళాడంట. హలో, ఇక్కడ చూడాలి. ఎట్లా నా ఇంకా అంతే, ఇంక లోపలికి వెళ్ళదు అనుకుంటా. ఆమేన్, హల్లెలూయా. గోలియాతుని ఎదిరించడానికి దావీదు స్తోత్రం ఏం చేశాడంటే ఆయనకి ఎదురుగా పరిగెత్తాడంట. నడిచి కాదు, ఎదురుగా పరిగెత్తాడంట. ఇప్పుడు మీ ఇంటి ముందు స్తోత్రం, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆమేన్. రేపు ఉదయం స్తోత్రం మీ ఇంటికి వెళ్ళినాక, మీరు లేచి బయటికి వచ్చినాక తలుపు తట్టి, రేయ్ బయటికి రా వెళ్ళి అని చెప్పి స్తోత్రం అరిసి ఏం చేస్తున్నాడంటే, బయటికి రా, నిన్ను కొడతాను. ఆమేన్, స్తోత్రం. 3 నెలలు అయిపోయింది, లేకపోతే 1 సంవత్సరం అయిపోయింది, అప్పు తీసుకొని ఇంకా ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు ఇవ్వలేదు. ఏమనుకుంటున్నారు? నిన్న ఎక్కడ పోయినారు? రాత్రి వచ్చినా ఎక్కడ పోయినారు మీరు? తలుపు మూసి క్లోజ్ ఉన్నాయి. ఆమేన్ జల్లు అని వచ్చి కొడతానని బయట నిలబడుతున్నారు అనుకోండి. మీరు వెంటనే కిటికీను తెరచి మెల్లగా అట్లా చూస్తారు. చూసి తలుపు తెరచి, రే కొట్రా, రే కొట్టు అని వెళ్తారా? మీ ఇంటి ముందు ఒకడు వచ్చి ఇలాగ బెదిరిస్తే మీరు కిటికీ నుంచి చూస్తున్నాడు. ఆయన చేతిలో ఇంత పెద్ద తుపాకీ ఉన్నది, లేకపోతే కర్ర ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది అనుకోండి. మీరు కిటికీ నుంచి లైట్గా చూస్తే ఒక 4 అక్కడ నిలబడుతున్నారు, కొట్టడానికి అరుస్తున్నారు అనుకోండి. మీరు తలుపు తెరచి వెళ్ళి కొట్రా అంటారా? ఒకవేళ వాళ్ళని చూస్తే ఏం చేస్తారు తెలుసా? వెనుక ఉన్న తలుపు తెరచి పారిపోతాం. వెనుక తలుపు లేకపోతే ఏం చేస్తాం? ముందు తలుపును తెరచి ఆయనకి ఎదురుగా కాదు, ఆయన సైడ్లో వెళ్ళిపోతాం.
బట్ దావీదు బాగా గమనించాలి, అంత పెద్ద గోలియాతు స్వరమును, బెదిరించుడ స్వరమును విని సమస్త ఇశ్రాయేల్ సైన్యము పారిపోతుండగా దావీదు ఆ గోలియాతుకు ఎదురుగా పరిగెత్తాడంట. హల్లెలూయా. ఈ రాత్రికాలం దేవుని బిడ్డలారా, సమస్యలను చూసి మనం పారిపోకూడదు. ఆమేన్. సమస్యలను చూసి మనం ఎదురించాలి. హల్లెలూయా. అదే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అని మాట. గోలియాతు ఎన్నిసారి వచ్చి చెప్పాడు? ఎన్ని రోజు వచ్చి చెప్పాడు? బెదిరించాడు. ఎన్ని రోజు వచ్చి నాతో యుద్ధం చేయడానికి ఎవరు ఉన్నారని ఎన్ని రోజు వచ్చి చెప్పాడు? 40 రోజు అండి. 40 రోజు రాత్రి పగలుమని రాయబడి ఉంది. అంటే ఎన్నిసారి? 80 సారి. స్తోత్రం. 80 సారి. స్తోత్రం. ఆమేన్. ఫిలిష్తీయుడైన గోలియాతు స్వరముని విని ఆయన ముఖానికి పారిపోతున్న సైన్యమును గోలియాతు చూశాడు. కానీ 81వ సారి తనకు నేరుగా, తనకు ఎదురుగా వచ్చిన ఒక దావీదును గోలియాతు చూస్తున్నాడు. హల్లెలూయా. సమస్యలను చూసి మనం పారిపోకూడదు. స్తోత్రం. మనం సాధారణమైన మనం కాదండి. స్తోత్రం. వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్. దేవుడు స్తోత్రం మమ్మల్ని గురించి మనకు తెలియదు. అందుకే దేవుడు మనలో ఉన్న అభిషేకము, మనకు కలిగిన అధికారం ఏమి అని మనకు తెలియదు. నేను ఒక చిన్న కథ చెప్తున్నా, బాగా గమనించాను. కృష్ణదేవరాయర్ అని ఎవరు విన్నారా ఎప్పుడైనా? కృష్ణదేవరాయర్, ప్రైజ్ లార్డ్. ఎవరు? మన ఊరు పంచాయతీ ప్రెసిడెంటా? మరి అందరు తల ఊపుతున్నారు. తెలుసా? ఇక్కడ కృష్ణదేవరాయర్ అంటే ప్రైజ్ లార్డ్ మన సౌత్ ఇండియాను పరిపాలించిన గొప్ప రాజు అనమాట. ఆయనకు గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆయన ప్రైజ్ లార్డ్ సామ్రాజ్యంలోనే మన ఎవరు తెనాలి రామ అని ఉంటారు కదా, రామకృష్ణ, తెనాలి రామన్ అంటారు. ప్రైజ్ లార్డ్. సో తెనాలి నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటారు, మంత్రి సంఘములోనే ఆయన ఉండేవాడు. రాజుకు మంచి ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు ఆయన గురించి ఒక స్టోరీ ఏమంటే, కృష్ణదేవరాయర్ స్తోత్రం. అప్పుడు ఈ మొబైలు ఇదన్నీ ఏం లేదు కదా రాజులకు. స్తోత్రం. ఇప్పుడు మనకేమంటారు, తల్లి అటు ఉంటుంది, తండ్రి ఇట్లా ఉంటారు, పిల్లలు ఇట్లా ఉంటారు. స్తోత్రం. అందరూ వారు బిజీగా ఉంటారు వారి మొబైల్లో. అవునా? ఎవరెవరు మాట్లాడుకోరు. స్తోత్రం. మనకు అదన్నీ బిజీ అయిపోయింది. అప్పుడు ఆ కాలంలో రాజుకు స్తోత్రం ఏంటి టైంపాస్ ఏమంటే వేటాడుతాడనమాట. సో రాజు గుర్రములు వెళ్తున్నాడు వేటాడడానికి. స్తోత్రం. ఆయనకి 4 కుక్క ఉన్నదంట. 4 కుక్కలు ఉన్నాయి. అడవికి వెళ్తాడు. ఈయన గుర్రములు వస్తాడు, ఈ 4 కుక్కలు వెనుక వస్తాయి. ఎక్కడన్నా కుందేలు కానీ ఒక చిన్న అనిమల్స్ ఏదైనా ఉంటే వదిలిపెడతాడు, పోయి పట్టుకొని వస్తాయి. ఈయన ఏం చేస్తాడు, అది ఆయనకు ఒక ఎంజాయ్మెంట్, ఆయనకు సంతోషం. సో కృష్ణదేవరాయ రాజు ఒకరోజు గుర్రములో ఈ 4 వేట స్తోత్రం గుక్కను తీసుకొని అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కుందేలు కనబడ్డది. వెంటనే రాజు ఏమనుకున్నాడంటే, అబ్బా ఆ కుందేలును పట్టుకోవడానికి ఈ 4 కుక్కలు ఏం చేస్తాడంటే వదిలిపెట్టాడంట. రాజు గుర్రములో వెనుక వస్తున్నాడు. ఈ 4 కుక్క పరుగెత్తి వెళ్తుంది. స్తోత్రం. కుందేలు చాలా స్లోగా వెళ్తుంది కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుందేలు చాలా స్లోగా వెళ్తుందా? అటుపోతాయి. ప్రైజ్లా పట్టుకోలేము. ఆమేన్. చిన్నగా ఉన్నా కుందేలు అంటే తెలుసా మీకు? తిరుపతి లడ్డు కదా. చూసారండి కుందేలని? చూసారా? ఆమేన్. స్తోత్రం. ఈ కంప్యూటర్ యుగంలో అది అన్నీ ఎక్కడ చూస్తారు? మన పిల్లలు కుందేలు అంటే అదేంటి కుందేలు అంటారు. అది సరే, అది చాలా స్పీడ్గా వెళ్తుంది. 4 కుక్కలు పరుగుతుంది అనమాట. అలాగా అది పట్టుకొని పరుగుతుంది. వెనుక రాజు వస్తూనే ఉన్నాడు. ఈ కుందేలకు అర్థమైపోయింది, ఈరోజు నాకు అయిపోయింది. సరే, చచ్చిపోతున్నాం కదా, ఏదైనా విధ్యాసంగా చేసి చచ్చిపోవాలని అనుకున్నదంట. చాలా స్పీడ్గా వెళ్ళిన ఈ కుందేలు ఒక 50 అడుగు డిస్టెన్స్లో, దూరంలో ఈ కుందేలు ఏం చేస్తానంటే వెంటనే స్టాప్ అయిందంట. వెంటనే ఆగిపోయి అబౌట్ అలా తిరిగిందంట. హలో, మీకు అర్థమైందని చెప్పేది? స్తోత్రం. ఈ పరుగెత్తి వచ్చిన 4 కుక్కలు స్పీడ్గా వచ్చింది కదా, సడన్గా కుందే ఆగి అలా ఇట్లా రిటర్న్ చేసి అట్లనే నిలబడి ప్రైస్లార్డ్ కన్ను ఇంత పెద్దగా చేసి ఇట్లా అన్నది చూస్తుందంట. ఆ కుందేలు చెవి తెలుసు కదా మీకు, ఇట్లా స్ట్రైట్గా చేసిందంట. ఇటు స్పీడ్గా వచ్చిన 4 కుక్కలు ఈ కుందేలు స్పీడ్గా వెళ్ళి స్టాప్ అయ్యి అబౌట్ అని తిరిగి కన్ను ఇంత పెద్దగా చేసి చెవిని ఇట్లా స్ట్రైట్గా చేసినప్పుడు ఇది ఏంట్రా అని 4 భయపడి వెనుక వెళ్ళిపోయిందంట. రాజుకు అర్థం కాలేదు.
ప్రైజ్ లార్డ్. ఈయన వెనుక గుర్రములో వస్తున్నాడు. రాజు గుర్రము తాటి 4 అట్టుపోతుందంట, పారిపోతుందంట. ఒక కుందేలుకి తెలిసిపోయింది. ప్రైజ్ లార్డ్, స్తోత్రం. సమస్యలను చూసి పారిపోకూడదే. ప్రైజ్ లార్డ్. ఐ వాంట్ ఫేస్ మై ప్రాబ్లం అని కుందేలుకి తెలిసింది. హల్లెలూయా. సమస్యలు వెనుక పరుగుతుంది. సమస్యలను చూసి నేను పారిపోకూడదే, ఎదురిస్తే నాకు జయం కలుగుతుందని ఒక చిన్న కుందేలుకి అర్థమైంది. హల్లెలూయా. సో సడన్గా స్టాప్ అయ్యి కన్ను పెద్దగా చేసి చెవిని స్ట్రైట్గా చేసినప్పుడు అది పారిపోయింది. రాజు వెనుక వస్తున్నాడు, బాగా గమనించాలి. రాజు వెనుక వచ్చి ఏం చేశాడంటే, ఏంట్రా అని ఆ కుందేలు స్టాప్ అయిన ఆ స్థలంలో ఏదో ఒక దైవికమైన శక్తి ఉన్నదని రాజు ఎరిగి, ఈ కృష్ణదేవ రాజు ఎరిగి ఏం చేశాడంటే, ఆ కుందేలు ఉన్న ఆ స్థలంలో తన సింహాసనం పెట్టి ఆ అడవి మొత్తం తన క్యాపిటల్ చేశాడంట. క్యాపిటల్ అంటే ఏమంటారు? రాజధాని చేశాడంట. ఆ అడవి మొత్తం రాజధాని. ఎక్కడో ఉన్న కృష్ణదేవరాయరు ఎక్కడో ఉన్న రాజధానిను, ఆ అడవిను కంప్లీట్గా మొత్తం కొలాప్స్ చేసి సాఫ్ చేసి రాజధానిగా చేసి ఆ కుందేలు నిలబడిన అదే స్థలములో ఆయన రాజు సింహాసనంలో పెట్టి అక్కడ కూర్చొని ఆయన పరిపాలించాడంట. హల్లెలూయా. అంటే ఒక చిన్న కుందేలుకు అర్థమైంది, సమస్యలను చూసి పారిపోకూడదే, ఫేస్ అయ్యాలి అని చెప్పి. హల్లెలూయా. పెద్ద గోలియతు అరుస్తున్నాడు 80 సారి, అందరూ ఆయన ముఖమును చూసి పారిపోతున్నారు. బట్ దావీదు సమస్యలను చూసి పారిపోకుండా, సైడ్లో పరుగెత్తుకోకుండా ఆయన గోలియతుకు ఎదురుగా నడిచి కాదు, పరిగెత్తి వెళ్ళాడంట. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమని? అపవాదికి ఎదురించుడి, అప్పుడు ఆయన నిన్ను విడిచి పారిపోవును. హల్లెలూయా. అపవాదికి మనం ఎప్పుడు ఎదిరించాలి? దేవుడు మనకు అభిషేకం ఇచ్చాడు, మనకు శక్తి ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు. మనం ఎవరని మనకు తెలియదు. అందుకొరకే చిన్న చిన్న సమస్యలు వస్తే మనం ఏడుస్తున్నాం, చిన్న చిన్న సమస్యలు వస్తే మనం భయపడిపోతున్నాం, వెనుక వెళ్ళిపోతున్నాం. స్తోత్రం. సమస్యలు ఎదురించే స్తోత్రం ఆ మనస్సు లేకపోతే ఆ విశ్వాసం మనకు లేకుండా మనకు సవాలుగా ఉన్న ఇలాంటి గోలియాతుని, సమస్యల్ని ఎదిరించలేక పడిపోతున్న వారుగా ఉంటున్నాం. ఈ రాత్రికాలం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఎన్నో విధములో ప్రైస్లాడి ఈ సమస్యలని సవాలు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లమ్స్ను చూసి పారిపోకుండా ఎదురిస్తే దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో దావీదు జీవితంలో ఒక ప్రోగ్రెస్ని చూస్తూ ఉన్నాం. అడవిలో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ప్రైస్ లార్డ్. పారిపోలేదు ఏ విధములో కూడా. అందరూ పారిపోయారు, బట్ దావీదు పారిపోలేదు. ఆయన ఎదురుగా వెళ్ళాడు. అందువలన ప్రైస్ లార్డ్ ఆ సవాలుగా ఉన్న గోలియాతునే దావీదు జయించాడు. లాస్ట్ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దావీదుకి ఎప్పుడు అంటే పర్సనల్ లైఫ్లో ఒక గొప్ప జయం కలిగి ఉండేది. హల్లెలూయా. డిఫరెంట్ ప్రైవేట్ లైఫ్. దావీదు జీవితంలో ఒక వ్యత్యాసమైన వ్యక్తిపర జీవితంలో ఒక గొప్ప జయం అన్నమాట. సరే, నేను వివరిస్తాను, గమనించాలి. దావీదును తీసుకుని వస్తున్నాడు సౌలు దగ్గరికి. సౌలు అడుగుతున్నాడు, నువ్వు యుద్ధంకు వెళ్తున్నావు కదా, స్ట్రాటజీ ఏంటి? ఎలా ఆయనతో యుద్ధం చేయబోతున్నావు? ఎలా ఆయన జయించబోతున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అడవిలో నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక్కసారి సింహమును చంపాను, ఇంకొకసారి ఎలుగుబండిని చంపాను అన్నాడు. అంటే ఈయన చంపినది ఎవరిని చూసారా? బాగా గమనించాలి. అంటే దేనికి అది అర్థం అంటే, దావీదు తన వ్యక్తిపర జీవితంలో, దావీదు తన పర్సనల్ లైఫ్లో ప్రైజ్ లార్డ్ ఒక గొప్ప జయమును ఆయన పొందుకున్నాడని మనకు చూపిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దావీదు ఒక్కరోజే హీరో అయ్యాడా? అవునా? ఒక్క రోజులో హీరో అయిపోయాడండి. స్తోత్రం. వచ్చాడు, సైన్యంకి వచ్చాడు, ఇదిగో ఆయన పెలిస్తుడు అన్నాడు, వెళ్ళాడు, రాయి పడేసాడు, పడగొట్టాడు, అంతే. వెంటనే స్త్రీలందరూ ఏం చేశారు? దావీదు చంపినది 10,000 అన్నాడు, సౌలు చంపినది 1000 అన్నాడు. అంటే ఒక్క రోజులో దావీదు హీరో అయిపోయాడు. అట్లా ఒక్క రోజులో దావీదు హీరోగా అవడానికి కారణం తెలుసా? తన పర్సనల్ లైఫ్లో, తన అంతరంగ జీవితంలో ఆయన పొందుకున్న జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎదురు చూసేది ఏం తెలుసా? ప్రైజ్ ది లార్డ్. అంటే బయట లేకపోతే ప్రైవేట్లో బహిరంగమైన విక్టరీ కాదు, రహస్య జీవితంలో, పర్సనల్ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం పొందుకున్న జయమును దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే దావీదు గోలియాతును చంపినది లోకము చూసేది. లోకం ఏం చూసింది? దావీదు గోలియాతును జయించినది. కానీ లోకము ప్రైజ్ ది లార్డ్ చూడలేనిది ఏం తెలుసా? దావీదు అరణ్యములో సింహమును, ఎలుగుబండిను చంపినది. హల్లెలూయా. ఈరోజు స్టార్ లాగా ప్రకాశించిన అనేక మంది
ఈరోజు పడిపోవడానికి కారణం తెలుసా? వారి పర్సనల్ లైఫ్లో వారు ఓడిపోయారు. స్తోత్రం. ఎంతోమంది సేవకులు పడిపోయారు, ఎంతోమంది విశ్వాసులు స్తోత్రం వాళ్ళు పడిపోయారు. పాపం స్తోత్రం, రహస్య పాపం స్తోత్రం, అక్రమ సంబంధము, దీని వలన గొప్ప గొప్ప వాళ్ళు స్టార్ లాగా ప్రకాశించిన వారు వ్యక్తిపర జీవితంలో లేకపోతే పర్సనల్ లైఫ్లో అంతరంగ జీవితంలో వారు పడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. సో బాగా గమనించాలి. దేవుని ఒక సేవకుడు చెప్పాడు, దేవుని పాదమును దేవుని వేదమును పట్టుకున్న వారు ఎప్పుడూ సిగ్గుపడరని. హల్లెలూయా. దేవుని పాదమును ఈ వేదమును నమ్మిన వారు ఎప్పుడూ సిగ్గుపడరని. సో బేసిక్ ఇక్కడ ఉందండి, ఫౌండేషన్ ఇక్కడ ఉందండి. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. లోకం చూసింది దావీదు గోలియాతుని చంపాడు, కానీ లోకం చూడలేనిది ఆయన వ్యక్తిగత జీవితంలో, రహస్య జీవితంలో 2 జయం దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా. సో మనం రహస్య జీవితంలో, సో చర్చికి వస్తున్నప్పుడు మనం అందరూ మన భక్తిని చూపిస్తున్నాం, నేను పరిశుద్ధంగా ఉంటాను అని చూపించుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. కానీ మీ అంతరంగ జీవితం ఎలా ఉంది? నీ రహస్య జీవితం ఎలా ఉన్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నీ తలంపు. ప్రైజ్ ద లార్డ్. ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు నీ భావం ఎలా ఉంటుంది? స్తోత్రం. సంఘములో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? ఇంటికాడ ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నావు? వ్యక్తిగత జీవితంలో నీ జయం పొందుకుంటావా? ప్రైజ్ ద లార్డ్. బహిరంగ నేను జయం పొందుకుంటాను, నేను పైకి ఉంటున్నాను చెప్తున్నాం, బట్ దేవుడు ఎప్పుడు నా లోతును చూస్తారు, నా పైన చూడరు. హల్లెలూయా. సో దావీదు అంతరంగ జీవితంలో 2 జయమును ఆయన పొందుకున్నాడు. అందువలన ఒకే రోజులో ఆయన హీరో అయిపోయాడు. హల్లెలూయా. సో బాగా గమనించాలి. బహిరంగంగా ఆమెను స్తోత్రం పబ్లిక్గా నేను జయం పొందాను అని చెప్పుకుంటాం, గర్వించుకుంటాం, కానీ నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటాయి? స్తోత్రం. అంతరంగ జీవితంలో నాకు జయం ఉంటుందా? స్తోత్రం. నేను జయిస్తానా? పాపమును జయిస్తున్నానా? లోకమును జయించి ఉన్నానా? ఆచారము సాంప్రదాయమును జయించి ఉన్నానా? జయించగలిగిన అది ఉందా అని చాలామంది తల్లిదండ్రులు ఏమంటారైనా ముగిస్తాను. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, అయ్యా మా పిల్లలు మొబైల్ అడిక్ట్ అయిపోయారయ్యా. స్తోత్రం. ఎప్పుడు చూసినా మొబైల్ చూసుకొని మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు, దానికి బానిసుడు అయిపోయాడు, ప్రార్థన చేయమంటారు. అవునా? స్తోత్రం. మీరు కూడా చెప్పి ఉండొచ్చు. సో అలాగే చెప్పే తల్లిదండ్రులు స్తోత్రం, పిల్లలు మొబైల్కి బానిసుడు అయిపోయాయని చెప్తారు, కానీ వీరు సీరియల్కి ఇంకా బానిసులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. 7 గంటలు అయితే స్తోత్రం అంతే. ఆమేన్. టీవీ ముందు కూర్చోవాలి. ఆమేన్. కోడలకు ఏమవుతుంది, అత్తగారు ఏం చేస్తుంది, ఇదే సీరియల్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దానికి ఇంకా అడిక్ట్. పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, బానిసలు అయిపోయారు, ప్రార్థన చేయమంటారు. వీళ్ళు సీరియస్కి ఇంకా బానిసలుగా ఉంటున్నారు. దాన్ని జయించగలమా? పర్సనల్ లైఫ్లో, నీ రహస్య జీవితంలో, అంతరంగ జీవితంలో ఇదన్నీ మనం జయించాలి. ఇది జయించక ప్రైజ్ లార్డ్ బహిరంగ వచ్చి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను భక్తిగా ఉంటున్నాను, ఆదివారం భక్తి చూపించడం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోలియాతును చంపి జయించడానికి ముందు ఎవరిని చూడకుండా దావీదు అడవిలో సింహము ఎలుగుబండిని చంపి వ్యక్తిపరమైన జయమును ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పింది లైన్గా చెప్పండి. స్తోత్రం. మన జీవితంలో సవాలుగా ఉన్న గోలియాతును మనం జయించాలి, పడగొట్టాలంటే ఫస్ట్ దావీదు జీవితంలో ఏంటి? డిఫరెంట్ ప్రిపరేషన్. మిగతా వాళ్ళందరూ పరిస్థితి కొరకు పరిశుద్ధమయ్యారు, రెడీగా అయ్యారు, కానీ దావీదు ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండేవాడు, ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. రెండవది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్దేశం వేరే. ప్రైజ్ లార్డ్. నాకు అది దొరుకుతుందా, ఇది దొరుకుతుందా, రాజు ఐశ్వర్యం, రాజు కూతురుని పెళ్లి చేసుకున్నామని. కానీ దావీదుకు ఉద్దేశం ఏమంటే నా దేవుని నామం మహిమపడాలి. హల్లెలూయా. మూడోది ఏం చెప్పాను? దావీదుకి పార్ట్నర్, దావీదు ఆశ్రయించినది, దావీదు నమ్మినది దేవుని. వాళ్ళందరూ కూడా వెపన్స్ని ఆశ్రయించారు, ఆయుధాలు నమ్మారు. వారికి సహవాసం వేరే వాళ్ళ మీద. పిలిస్తే అంతా కూడా గోలియాతును ఆశ్రయించారు. ప్రైజ్ లార్డ్. ఆయన ఆయుధమును ఆశ్రయించారు, వాళ్ళు ఓడిపోయారు. బట్ దావీదు స్తోత్రం సౌలు ఇచ్చిన ఖడ్గమును నమ్మలేదు, సౌలు ఇచ్చిన ఆ ఆయుధమును నమ్మలేదు, దేవుని నమ్మి వెళ్ళాడు, దేవుని ఆశ్రయించి వెళ్ళాడు. కాబట్టి ఆ సవాల్ని ఆయన జయించాడు. హల్లెలూయా. తర్వాత దావీదు జీవితంలో ఒక ప్రోగ్రెస్, అభివృద్ధి లేకపోతే ఎదుగుదలను మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్.
సమస్యలు చూసి పారిపోకుండా ఏం చేస్తాడు, విశ్వాసముతో ముందుకు వెళుతున్నాడు అనమాట, ఎదురుగా వెళుతున్నాడు. ఆయనకి ఆ దేవుని మీద ఎంత గొప్ప నమ్మకం చూడండి. సో దేవుని నామం మనకు ధరింపబడి ఉన్నాయి, యేసయ్య రక్తం మన మీద ఉన్నాయి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, కృప ఇచ్చాడు. కనుక ఏ సమస్యను చూసి పారిపోవద్దు, సమస్యలను ఎదురించండి, సమస్యలు పారిపోతాయి. హల్లెలూయా. అదే ఆత్మిక జీవితంలో ఎదుగుదలని మాట. దేవునికి స్తోత్రం. లాస్ట్గా వ్యక్తిగత జీవితంలో మనకు జయం ఉండాలి. హల్లెలూయా. బహిరంగ నేను దానిలో జయించాను, దీన్ని జయించాను చెప్పుకోవడం కాదు. అలాగే చెప్పుకున్న వారు రహస్య జీవితంలో, అంతర్గత జీవితంలో, వ్యక్తిపరమైన జీవితంలో ఓడిపోతున్నారు, పడిపోతున్నారు. మన లోకము, పాపం, సాంప్రదాయం, ఆచారం ఇదన్నీ మన అంతరంగ జీవితంలో ప్రైస్లా జయించిన వారుగా ఉండాలి. ఈ 5 గుణ లక్షణాలు దావీదు కలిగి ఉన్నాయి కాబట్టి సవాలుగా ఉన్న గోలియాతును ఆయన జయించాడు. సో ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో, మన పరిచర్యలో సవాలుగా ఉన్నది ఏంటిది అని మీకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం, ఈ రాత్రికాలం దేవుని స్థలంలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా జీవితంలో ఇది పర్టికులర్ విషయం సవాలుగా ఉంది. నా అప్పులు నాకు ఒక సవాలుగా ఉన్నాయి. నా అత్త, లేకపోతే నా మామ, లేకపోతే ఈ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, లేదా నా ఆరోగ్యం, నా వ్యాధి, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఏదైనా సరే, ఏ సమస్యలైనా సరే నీ జీవితంలో ప్రైజ్ ది లార్డ్ బాధపడుతున్న విషయం ఏంటి, సవాలుగా ఉన్న విషయం ఏంటి, ఆ సవాల్ని ఎదిరించలేక, ఆ సవాల్ని జయించలేక ఒకవేళ ఈ రాత్రికాలం ఈ కుటుంబ ఆశీర్వాద కూటములో కూర్చొని ఉండొచ్చు. దేవుడు మీకు చెప్తున్న ఒక మంచి సలహా ఏమంటే, ప్రైజ్ ది లార్డ్, సమస్త ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఏమి చెయ్యాలి అని తెలియక భయపడుతూ 40 రోజు ముందుకు అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ దావీదు అక్కడికి వచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఆయన సవాలుగా ఉన్న గోలియాతును జయించగలడు. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా జయిస్తావు. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు సవాలుగా సమస్యలు మీరు తప్పకుండా జయిస్తారు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుని సన్నిధిలో ఆ సవాల్ని నేను జయించానని రాని ఉన్న దినాల్లో నీ సాక్షి చెప్తావు. తప్పకుండా నీ జీవితంలో తప్పకుండా దేవుని నామం మహిమపడుతుంది. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. ప్రైజ్. ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థించండి. విన్న వాక్యమును ఏదో మంచిగా ఉంటుంది లేదా బాగలేదని వదిలిపెట్టడం కాదు. ప్రైజ్ లార్డ్. తీర్మానం చేసే ఒక సమయము. మీలో ఉన్న లోపం ఏంటి, మీలో ఉన్న పొరపాటు ఏంటి, దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రభువా, ఈ దావీదు కలిగిన ఈ మంచి 5 లక్షణాలు నాకు కూడా కలిగి చేయి ప్రభువా, నేను కూడా సవాళ్ళని జయించాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. విలువైన దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావయ్యా. అందుకే కొను దేవా,
ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సమర్పించుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా ఈ రాత్రి కాలము ప్రతి ఒక్కరి జీవితంలో సవాలుగా ఉన్న ఆ సమస్యల్ని యేసు నామములో పడగొడుతున్నాము. పరిశుద్ధ ఆత్మ దేవా, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో సమర్పించుకున్నారు. వారిలో ఉన్న లోపం ఏంటి, వారిలో ఉన్న తప్పు ఏంటిది ప్రభువా, నీ వాక్యం చేత వారిని సరిచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ ఆశీర్వాద కుటుంబము ప్రభువా కూటంలో నీ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించావు. స్తోత్రం అయ్యా. నీ కృపలో నీ సంరక్షణలో ఉండినైనా నీ పాదసంలో వాక్యం వినడానికి తండ్రి మాకు సహాయం చేశావు, మమ్మల్ని బలపరిచావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు ఆమెను ఇశ్రాయేల్ ప్రజలు చేయలేని కార్యము, ఆమెను రాజువైన సౌలు చేయలేని కార్యమును తండ్రి దావీదు ద్వారా నీవునైనా అది జరిగించావు ప్రభువా. నీకు స్తోత్రం. కొన్నిసారి నైనా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఎన్నుకుంటావు, బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనమైన వారిని వాడుకుంటావు తండ్రి. అయ్యా, నీ అపారమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లుసుకొని ఉంటున్నాం. యేసయ్యా, మా జీవితంలో కూడా సవాలుగా ఉన్న ఇటువంటి సమస్యల్ని పడగొట్టి ఆమేన్ స్తోత్రం జయించే భాగ్యమును మా అందరికీ దయచేయమని నీ సందులో మేము వేడుకుంటున్నాము తండ్రి. వచ్చిన నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదమును, గొప్ప నెమ్మదిను, గొప్ప జయమును అయ్యా స్తోత్రం దీవెనలను యేసయ్యా నీవు అనుగ్రహించి సమాధానముతో పంపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాలం నీ సన్నిధికి వచ్చినది విరుదావుగా పోకుండా ప్రభువా ఒక ఆత్మ సంతోషముతో, ఒక ఆత్మ తృప్తితో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు పంపించమని అడుగుతున్నాము తండ్రి. రానివి నీ దినాల్లో ఈ పరిచయను ఇంకా అభివృద్ధి కలుగ చేయము తండ్రి. నీ దాసుని ఇంకా అభిషేకించి అధికారముతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దేశంలో ప్రభువా ఆమెను బంధించబడి ఉన్న, ఆమె నశించిపోతున్న అనేక మందిని విడిపించి ప్రభువా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిచయను ఇంకా విస్తరింపచేయము, ఆశీర్వదించుము తండ్రి. నీకు స్తోత్రాలు. నీవు చేసిన ప్రతి మేలు కొరకు నీకు స్తోత్రాలు చేసు. జయమును యేసు నామములో మేమునైనా సంతరించుకుంటున్నామని విశ్వాసముతో ప్రభువా నీ పాదసన్నిధిలో సమర్పించుకొని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సహవాసము, అన్యోన్య ఐక్యతను ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు